సో 265th వీక్లీ రిఫ్రెషర్ అండి. సో ఎవ్రీ సండేలో అయితే కలుసుకుంటాము. ఈసారి కూడా వాయిస్ క్లియర్ ఉందా అండి? ఎస్ సార్. ఎస్ సార్. సో ఎవ్రీ వీక్ సండే ఎలా అయితే కలుసుకుంటున్నామో అలానే అండి ఈసారి కూడా. సో 265 అండి, 265వ ఎపిసోడ్ ఇది. టీమ్ మెంబర్స్ అందరూ బాగా డిఫరెంట్ దాంట్లో ఇన్వాల్వ్ అయినారు, బిజీ ఉన్నారు. సో లాస్ట్ 2 వీక్స్ నేను తీసుకున్నాను. ఈ వీక్ కూడా నేనే తీసుకోవాల్సి వస్తుంది. నెక్స్ట్ వీక్ ఇంకా వేరే టీమ్ మెంబర్స్ వస్తారండి. సో ఈసారి పర్టికులర్లీ నేను ఇది ఒక సెట్ ఆఫ్ బుక్స్ ఏమో జీవన విద్యకు సంబంధించినవి. ఒక సెట్ ఆఫ్ బుక్స్ ఏమో ఒరిజినల్‌గా ఏదైతే ఈ జీవన విద్యని ప్రపోన్ చేసిన వాళ్ళు ఎన్‌లైటెన్డ్ పర్సన్ ఎవరైతే ఉన్నారో నాగరాజ్ బాబాయ్ గారు. ఆయన రాసిన బుక్స్ ఉన్నాయండి. సో అవి ఒక 12, 13 బుక్స్ ఉన్నాయి. దాని తర్వాత దీన్ని ఎడ్యుకేషన్‌లోకి తీసుకెళ్తున్న ప్రాసెస్‌లో బుక్స్ ఇంగ్లీష్‌లో రాయడం జరిగిందండి. ఆ ఇంగ్లీష్‌లో వాటిని ఈ రెగ్యులర్ బుక్స్‌లా కాకుండా టెక్స్ట్ బుక్స్ లాగా రాసారంటే లెసన్ చాప్టర్ 1, చాప్టర్ 2 లెసన్స్ లాగా డివైడ్ చేసి అలా రాసారండి. సో అలా రాసిన బుక్స్‌లో కాన్పూర్‌లో గణేష్‌జీ అండ్ వాళ్ళ టీమ్ వాళ్ళు రాసారండి. సో ఒక బుక్ ఏమో ఫౌండేషన్ కోర్స్ అని ఉంటదండి, హ్యూమన్ వాల్యూస్. సో దాని తర్వాత రీసెంట్‌గా ఇంకొక బుక్ కూడా వచ్చిందన్నట్టు. సో అది ఇంకొంచెం బాగా డీటెయిల్‌గా ఉంటుందండి. అదేమో ఇంట్రడక్టరీ లాగా ఉంటుంది. ఇది బాగా డీటెయిల్‌గా ఉంటుందండి. మొత్తం చాలా డీటెయిల్స్ ఉంటాయి. సరిపోతది యాక్చువల్‌గా ఒకరికి ఒక బ్రాడ్ పిక్చర్ రావడానికి సరిపోతుంది. దాని తర్వాత యూ కెన్ ఫోకస్ మోర్ ఆన్ ద ప్రాక్టీస్. సో ఆ బుక్ చదువుతుండండి నేను. సో ఆ బుక్ పేరు 'అండర్‌స్టాండింగ్ హ్యూమన్ బీయింగ్, నేచర్ అండ్ ఎగ్జిస్టెన్స్ కాంప్రిహెన్సివ్‌లీ' అని ఉందండి. సో ఆ బుక్ మొత్తం ఈ క్రియేటివ్ కామన్స్ లైసెన్స్‌లో ఫ్రీగా పెట్టారు. వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. అంత ఫ్రీ డిస్ట్రిబ్యూట్ చేయొచ్చు. దేర్ ఇస్ నో కాపీరైట్, నథింగ్ ఆన్ ఇట్. ఐ మీన్ గోయింగ్ బై ద జీవన్ దీంట్లో ప్రిన్సిపల్ ప్రకారం దాన్ని ఫ్రీగా పెట్టారు. అండ్ ఫిజికల్ కాపీ కావాలంటే ఆర్డర్ చేయొచ్చు. అప్పుడు దానికి మనీ అవుతుంది. ఎందుకంటే ప్రింట్ చేసి ఇవ్వాలి కాబట్టి దానికి మనీ అవుతుంది. ఆన్‌లైన్ కాపీ, సాఫ్ట్ కాపీకి మాత్రం ఎలాంటి కాస్ట్ లేదు. సాఫ్ట్ కాపీకి లింక్ పెడతారమ్మా? పెడతాను. యాహ్! లింక్ పెడతాను. ఈరోజు సెషన్ అయిపోయాక ఈ బుక్ లింక్ దాంట్లో వాట్సాప్ గ్రూప్‌లో పెడతాను. యాహ్! సో అదండి. చాలా ఈజీ టు రీడ్, ఎగ్జాంపుల్స్ డీటెయిల్‌గా బాగా ఉంటదండి. ఇట్స్ వెరీ ఈజీ టు రీడ్ బుక్. సో కొంచెం డీటెయిల్స్ నేను కూడా చదువుతూ ఉండే దాంట్లో. సో ఒక పర్టిక్యులర్ టాపిక్ మీద నేను ఇంకొంచెం ఎక్స్‌ప్లెయిన్ చేయాలి అనుకున్నా. ఫీల్ అయింది. దాన్ని షేర్ చేయాలి అనుకున్నానండి. సో జీవన విద్యలో ఫస్ట్ ఇప్పుడు మనం రైట్ అండర్‌స్టాండింగ్ అంటాం. మనకు సరైన జ్ఞానం ఉండాలి అంటున్నాం. ఈ సరైన జ్ఞానం అనేది ఏదైతే ఒక పదంలో అంటున్నామో, దాంట్లో మళ్ళీ 4 భాగాలన్నాం. ఆ జ్ఞానం అంటే జ్ఞానం దేని గురించి జ్ఞానం? నా గురించి, నాకు వేరే వాళ్ళ పట్ల ఇంకొక వ్యక్తితో ఉన్న సంబంధాల గురించి, సమాజం గురించి, ప్రకృతి గురించి. ఈ 4 మాడ్యూల్స్ అంటున్నామండి జ్ఞానం అంటే. ఈ 4 భాగాలు అంటున్నాం. సో దాంట్లో అన్నిటికంటే ముఖ్యమైనది నా గురించి అండి ఫస్ట్ ఆఫ్ ఆల్. నా గురించి అర్థం కాకుండా ఇంకోళ్ళ గురించి అర్థం కాదు. సమాజం అంటే కూడా రిలేషన్‌షిప్స్ అంటే ఇంకొక పర్సన్, నాకు ఇంకొక పర్సన్. సమాజం అంటే ఇంకా దానికంటే పెద్దది. అందులో కూడా మనుషులు. తర్వాత ఎంటైర్ నేచర్ గురించి అర్థం కావడం. ఈ నేచర్ అంటే కూడా నేచర్‌లో ఉన్న ప్రతి ఒక్క యూనిట్ ఏదైతే ఉందో, ప్రతి ఒక్కటి ఏదైతే ఉందో ఫస్ట్ నేనే ఒక యూనిట్. నా గురించి నేను అర్థం కాకపోతే అవి కూడా అర్థం కావాలి. సో ఫస్ట్ ఈ సెల్ఫ్ అనేది నాకు నేను అర్థం కావడమే ఇది అన్నిటికంటే మోస్ట్ ఇంపార్టెంట్ అవుతుంది. సో నేను అంటే ఏంటి అంటే మనం జీవన విధులు చెప్తున్నది ఏంటి అంటే ప్రపోజల్ ఫార్మ్‌లో నేను సెల్ఫ్, బాడీ అంటే నేను ఒక సెల్ఫ్ అనేది దాన్ని సెల్ఫ్ ప్లస్ బాడీ 2 ఉన్నాయి. రెండిటి యొక్క కలయిక, రెండిటి యొక్క సహఅస్తిత్వమే నేను ఒక మనిషి అని వాళ్ళు అంటున్నాను. సో నేను ఒకరు కాదు, ఇది 2 యూనిట్స్ అంటున్నాను. బాడీ అనేది ఒక యూనిట్, సెల్ఫ్ అనేది ఒక యూనిట్. మళ్ళీ వీటిలో చాలా అంటే చాలా తేడా ఉంది. బాడీ అనేది జస్ట్ ఒక మెటీరియల్ అండి. జస్ట్ ఒక మెటీరియల్. ఒక వాటర్ బాటిల్ ఎలాగా, ఒక పెన్ ఎలాగా, ఒక టేబుల్ ఎలాగా, కుర్చీ ఎలాగా అలా ఒక మెటీరియల్ థింగ్ అంతే. అదొక భౌతికమైనది. సెల్ఫ్ అనేదేమో చైతన్యం. సెల్ఫ్ అనేది చైతన్యం. జ్ఞానం అనేది సెల్ఫ్‌లో ఉంది. నాలెడ్జ్ అనేది సెల్ఫ్‌లో ఉంది. నాలెడ్జ్ లేనప్పుడు ఏవైతే కండిషనింగు, మాన్యతలు ఏదైతే ఆహ్, సహజ సిద్ధి ప్రకారం లేదో అది కూడా సెల్ఫ్‌లోనే ఉంది. ఫీలింగ్స్ అనేవి కూడా సెల్ఫ్‌లోనే. ప్రతి ఒక్కటి సెల్ఫ్‌లోనే ఉందన్నట్టు. సో, ఈ సెల్ఫ్‌కున్న ఏదైతే బేసిక్ డిజైర్ ఉందో కంటిన్యూయస్ హ్యాపీనెస్ ఏదైతే ఉందో నాకెప్పుడు కంఫర్టబుల్‌గా, హ్యాపీగా ఉండాలి అంటో దాని కోసం ఫలానా విధంగా చేస్తే నాకు హ్యాపీనెస్ ఉంటదనేది కూడా అనే డెసిషను, అనే ఆలోచన కూడా సెల్ఫ్‌లో ఉండి, మరది చేయడానికి ఇన్‌స్ట్రుమెంట్ కావాలి కదా! ఇప్పుడు నేను వరంగల్‌లో ఉన్నాను. ఇక్కడి నుంచి హైదరాబాద్ ఎళ్ళాలి అంటే ఏదో ఒక వెహికల్ ఎళ్ళాలనేది తెలుస్తది. అప్పుడు నేను వెహికల్ బుక్ చేసుకుంటున్నా,
నేనే డ్రైవ్ చేసుకున్నా అప్పుడు కొన్ని వస్తువులు వాడతాం. అలానే సెల్ఫ్‌కున్న మూలమైన కోరిక ఏదైతే ఉందో, నాకు హ్యాపీనెస్ కావాలి అని, దాన్ని తీర్చుకోవడానికి ఉన్న ఇమ్మీడియేట్ ప్రతి ఒక్కరికి ఉన్న ఇప్పుడు మనిషిగా పుట్టిన ప్రతి ఒక్కరికి ఉన్న ఒక ఫస్ట్ ఇన్‌స్ట్రుమెంట్ బాడీ అన్నట్టు. బాడీ అనేది ఒక ఇన్‌స్ట్రుమెంట్ అది. ఒక టూల్ అది. మీ దగ్గర ఫోన్ ఎలా ఉందో ఒక వస్తువు, అలా మన దగ్గర బాడీ అనేది ఒక టూల్, ఒక గ్యాడ్జెట్ అనుకోవచ్చు అసలు దాన్ని. అలా ఉందన్నట్టు. అయితే మరి ఈ సెల్ఫ్ బాడీ మధ్యల ఇంటరాక్షన్ అర్థం చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. సెల్ఫ్ బాడీ మధ్యలో ఏం జరుగుతుంది? అసలు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు అందరం కళ్ళు ఓపెన్ చేసి ఉన్నాం. మీరు ఇలా చూడగానే మీ మీ మన బాడీ వైపు చూడగానే బాడీ కనిపిస్తుంది. నాకు బాడీ ఉంది అని తెలుస్తుంది. అదే కళ్ళు మూసుకోండి. రైట్. కళ్ళు మూసుకున్నాక మళ్ళీ నేను క్వెషన్ అడుగుతున్నాను. బాడీ ఉందా? అంటే ఉంది అంటున్నా. ఎలా తెలుస్తుంది బాడీ ఉందని? ఇదివరకు చూసారు మెమరీ ఓకే. అది అది వదిలేసి ఇప్పుడు నాకు బాడీ ఉందా? లేదా? అది అనగానే జస్ట్ ఒకసారి కళ్ళు మూసుకొని చూసుకుంటే ఉంది అని తెలుస్తుంది. ఎలా తెలుస్తుంది అంటే ఎలా ఎలా తెలుస్తుంది? దాని బాడీ నుంచి సెల్ఫ్‌కి ఒక సెన్సేషన్ వస్తుంది. రైట్. ఇప్పుడు మీరు ఇలా నేను కాళ్ళ మీద ఇలా చేతులు పెట్టానండి. ఈ చేతులు కాళ్ళకి టచ్ అయిన సెన్సేషన్ వస్తుంది గదా! అలానే బ్రీతింగ్ తీసుకుంటున్న సెన్సేషన్ వస్తుంది కదా! అలానే ఇంటర్నల్ మజిల్స్‌లో గాని, దాంట్లో ఉండే స్టిఫ్‌నెస్ గాని, మూవ్‌మెంట్ గాని అవన్నీ ఒక సెన్సేషన్ వస్తుందన్నట్టు. సెన్సేషన్ అంటే ఏంటి అంటే అదొక సిగ్నల్, అదొక చిన్న ఇన్ఫర్మేషన్. ఆ ఇన్ఫర్మేషన్ బ్రెయిన్ ద్వారా సెల్ఫ్‌కి తెలుస్తుందన్నట్టు. ఎప్పుడైతే ఆ సెన్సేషన్ ఉండదో అప్పుడు బాడీ లేనట్టుగా అనిపిస్తుంది. అనిపిస్తుందన్నట్టు. ఓన్లీ సెల్ఫ్ ఎక్కడో ఉన్నదని అనిపిస్తుంది. అలానే మనం ఒక కుర్చీ మీద కూర్చున్నాము. ఆ కుర్చీ ఉందని ఎలా తెలిసింది? కుర్చీకి టచ్ అయితే ఆ సెన్సేషన్ వస్తే ఆ కుర్చీ ఉంది అని తెలుస్తుంది. సో, సెల్ఫ్‌కు బాడీ మధ్యలో జరుగుతుంది ఏంటి అంటే జస్ట్ ఆ సెన్సేషన్ యొక్క ఇన్ఫర్మేషన్ సెల్ఫ్‌కెళ్తుందండి. అంతే. ఎంటైర్ థింగ్ అబౌట్ ద బాడీ ఈస్ దిస్ సెన్సేషన్. దాన్ని సంవేదన అంటాం. ఇదొకటి ఉంది అని తెలియడానికి సెన్సేషనే ఇదన్నట్టు. అయితే ఈ సెల్ఫే ఆ సెన్సేషన్ తీసుకుంటుంది. ఈ సెల్ఫ్‌లో మనకున్న జ్ఞానాన్ని బట్టి, మనకున్న సంస్కారాన్ని బట్టి ఏం చేయాలి అనేది డిసైడ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా స్ట్రెయిట్‌గా కూర్చున్నాము. కొద్దిసేపు అయినాక బాగా కంఫర్టబుల్ ఇలా స్ట్రెయిట్ కూర్చుంటే నడుము నొప్పొస్తుంది అంటున్నాం. మామూలుగా చూస్తేనే అంత కలిపి అప్పుడు కొంచెం ఇలా వంగిపోవడమో, ఆర్ ఇలా గోడకు ఆనుకోవడమో, దీనికి ఆనుకోవడమో చేస్తున్నాము అనుకోండి. ఇది బయటికి చూస్తే అంత కలిపి ఒకటే యాక్ట్ లాగా, అంటే ఒకటే పనిలాగా అనిపిస్తుంది. బట్ దీన్ని కొంచెం విడమర్చి చూస్తే ఏమైద్దంటే ఇలా స్ట్రెయిట్‌గా నిల్చున్నారు. స్ట్రెయిట్‌గా కూర్చున్నారు. కూర్చుంటే అప్పుడు బ్యాక్ బ్యాక్‌లో వెన్నెముకలో కొన్ని చోట్ల మనకి సర్టెన్ సెన్సేషన్ ఏదో ఒక సెన్సేషన్ వచ్చింది. ఆ సెన్సేషన్‌ని సెల్ఫ్ రీడ్ చేస్తుందండి. ఈ సెన్సేషన్ రీడ్ చేస్తుంది. అదే విధంగా ఇంకో చోట కూడా ఈ సెన్సేషన్ ఉండొచ్చు. మోకాళ్ళలో ఉండొచ్చు, ఇంకో దగ్గర ఉండొచ్చు, మొహం మీద గాలి తగులుతుండొచ్చు, ఇంకో దగ్గర చెమట వస్తుండొచ్చు. ఎన్నో చోట్ల ఎన్నో సెన్సేషన్స్ కంటిన్యూయస్‌గా ఉన్నాయి. కానీ ఏదో ఒక చోటనే ఉన్న సెన్సేషన్ మాత్రమే రీడ్ చేయాలని సెల్ఫ్ డిసైడ్ అయింది. ఈ సెన్సేషన్ మోర్ ఇంపార్టెంట్ అని. ఆ డిసైడ్ అవ్వడానికి ఎనకాల కూడా మళ్ళా కొన్ని అజంప్షన్స్ ఉన్నాయి. డిసైడ్ అయింది. డిసైడ్ అయ్యి ఈ సెన్సేషన్ నాకు నచ్చలేదు అనే డెసిషన్ తీసుకుందన్నట్టు. నచ్చలేదు. సో, కాబట్టి దీన్ని చేంజ్ చెయ్యి. స్ట్రెయిట్‌గా ఉండడం వల్ల వస్తుంది కదా! కొంచెం వంచు. ఎనకాల సపోర్ట్ తీసుకో అనే డెసిషన్ సెల్ఫ్‌లో జరిగిపోయిందన్నట్టు. అది జరిగి ఆ డెసిషన్ ఏదైతే ఉందో, ఇప్పుడు మనం ఒక టీమ్ ఆఫ్ పీపుల్ ఉంటే గనక మనం ఈమెయిల్ రాస్తాం. ఆ ఈమెయిల్ బట్టి వేరే వాళ్ళు యాక్ట్ చేస్తారు కదా! అలా ఈ ఈ ఇన్‌స్ట్రక్షన్ బాడీకి పంపిస్తుంది. అప్పుడు బాడీ దాని యాంగిల్ మారుస్తుంది. ఎనక సపోర్ట్ తీసుకుంటుంది. లేచి నిల్చుంటుంది ఇలా అన్నట్టు. సో, ఈ ఇంత ఇంత సిస్టమ్ నడుస్తుందంట ఎనకాల మనం చేసే ప్రతి దాని వెనకాల. ఇప్పుడు మార్నింగ్ లేచాము. అబ్బా! నాకు కొంచెం మత్తుగా ఉంది. టీ తాగాలి అనుకుంటున్నాను. సో, దీంట్లో ఏం నడుస్తుంది అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మత్తుగా ఉంది అనేది కొంచెం బద్ధకంగా ఉంది అనేది ఇదంతా ఒక సెన్సేషన్. ఆ సెన్సేషన్‌ని సెల్ఫ్ రీడ్ చేస్తుంది. ఈ సెన్సేషన్‌ని కంటిన్యూ చేయాలా? కంటిన్యూ చేయొద్దా? అనేది కూడా డిసైడ్ అవుతుంది. అదే ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు జ్వరం ఉంది. అరే! టీ తాగొద్దన్నాడు 4 రోజులు డాక్టరు. ఇంక బద్ధకంగా ఉన్నా మీరు చెయ్యరు. టీ తాగరు. సో, అప్ సెల్ఫ్‌లో ఉన్న క్లారిటీని బట్టి చేయాలా వద్దా డెసిషన్ జరుగుద్ది. సెన్సేషన్ వచ్చింది. ఒక నిర్ణయం జరిగింది సెల్ఫ్‌లో. ఆ నిర్ణయంని మళ్ళీ బాడీకి కమ్యూనికేట్ చేశారు. ఎళ్లు టీ తాగు. అప్పుడు మీరు పెట్టుకుంటారా? పక్కన ఇంకొకరున్నారు టీ పెట్టు అని చెప్తారా? అలా ఒక ఇన్‌స్ట్రక్షన్ ఇస్తాం. ఆ ఇన్‌స్ట్రక్షన్ ప్రకారం మళ్ళా బాడీ లేవడమో, ఎళ్ళిపోయి గిన్నె తీసుకోవడము, టీ పెట్టడము, చేయడము అయన్నీ జరుగుతూ ఉంటదన్నట్టు. సో, బాడీ జస్ట్ డస్ వాట్ సెల్ఫ్ డిసైడ్స్. వాట్ సెల్ఫ్ గివ్స్ ఇన్‌స్ట్రక్షన్స్. అని ఎలా అనుకోవచ్చంటే, ఇప్పుడు మనం ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్‌కెళ్ళాలంటే కార్‌లో ఎళ్తున్నామనుకోండి. కారు దానికి అది ఎళ్ళదు. మనం దానికి ఇన్‌స్ట్రక్షన్ ఇస్తాం. స్టీరింగ్ తిప్పుతుంటాము, యాక్సిలరేషన్ ఇస్తూ ఉంటాము, డైరెక్షన్స్ మారుస్తూ ఉంటాము. ఇది చేస్తుంటే దాని ప్రకారం వెళ్తూ ఉంది కదా!
అక్కడ కార్‌ని ఒక వస్తువులాగా, ఒక ఇన్‌స్ట్రుమెంట్ లాగా ఎలా అయితే వాడుతున్నామో, ఇక్కడ మనం ఈ బాడీని ఇన్‌స్ట్రుమెంట్ లాగా వాడుతూ ఉన్నాం. సో, ఆ సెన్స్‌లో దాన్ని అబ్జర్వ్ చేస్తే ఏంటంటే, ఇప్పుడు సెల్ఫ్ అనేది ఏదైతే ఉందో, ఏం జరుగుతుంది, రైట్? అసలు అనేది గాని, ఇన్ఫర్మేషన్‌ని ఏదైతే రీడ్ చేస్తుందో దాన్ని చూడడం అంటున్నాం మనం దీన్ని. బయట ఏం జరుగుతుందనేది చూస్తున్నాం. కళ్ళతో చూస్తున్నాము, స్కిన్‌తోని సెన్సేషన్ ఫీల్ అవుతున్నాం. అన్ని సెన్సరీ ఆర్గాన్స్‌తోని మనం ఇన్‌పుట్ తీసుకుంటున్నాం మనం. తీసుకుంటాను. సో, ఆ తీసుకున్న దాన్ని కరెక్ట్ టెక్నికల్ వర్డ్ అయితే ద్రష్ట అన్నామన్నట్టు. అంటే అబ్జర్వ్ టు సీ. ఐ యామ్ అబ్జర్వింగ్ మై సెన్సేషన్. ఆ ఇన్‌పుట్ సెల్ఫ్ తీసుకుంటుంది గాబట్టి, యాక్చువల్‌గా చూసింది కళ్ళు కాదు, చూసింది సెల్ఫ్ అంటున్నాను. ఇప్పుడు నేను కంప్యూటర్ వైపు, ఇప్పుడు ల్యాప్‌టాప్ వైపు చూస్తున్నానండి. కళ్ళని యూజ్ జేసి నేను చూస్తున్నాను. ఎలా అయితే కార్‌ని యూజ్ చేసి ఇంకో ప్లేస్‌కెళ్ళానో, కళ్ళని యూజ్ చేసి చూస్తున్నాను. నాకు గనక ఇప్పుడు ఈ ఈ ఈ పర్టిక్యులర్ షేప్‌లో ఉండి ఇలా ఏబీసీడీస్ ఇలా కీబోర్డ్ ఉండి, ఇలా స్క్రీన్ ఉంటే ఇది కంప్యూటరు అనే నాలెడ్జ్ నాకు లేకపోతే, ఇది చూసి ఇది ఏంటో నాకు తెలియదుగా. సపోజ్ 1 ఇయర్ బేబీ ఉందనుకోండి. ఇది చూస్తారు. అది చూసి ఏంటో తెలీదు. బట్ చూడడం అయితే చూస్తారు. ఇదేంటి? దీని సైజ్ ఏంటి? షేప్ అంటే మొత్తం ఇన్ఫర్మేషన్ వరకైతే వస్తది. అంటే యాక్చువల్లీ కళ్ళు చూడట్లే. కళ్ళు ఓన్లీ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాయి. ఇప్పుడు కెమెరా అయితే ఎలా అయితే రికార్డ్ చేస్తది. బట్ కెమెరాకి తెలియదుగా అసలు నేను ఏం చూస్తుందో కెమెరాకి. అలానే కళ్ళు కూడా కెమెరా లాంటిది. బట్ ఈ వస్తువు ఇది కంప్యూటరు, ఇది పెన్ను, ఇది బుక్కు, ఇది మనిషి అనే డెసిషన్ కంక్లూజన్ ఏదైతే ఉందో, ఇంటర్ప్రిటేషన్ ఏదైతే ఉందో, అది సెల్ఫ్‌లో జరుగుతుంది. సో, ఆ సెన్స్‌లో ఏమన్నామంటే యాక్చువల్‌గా చూస్తున్నది సెల్ఫ్. దేన్నైనా యాక్చువల్‌గా చూస్తున్నది సెల్ఫ్. అందుకే సెల్ఫ్ ద్రష్ట అన్నామన్నట్టు. అలానే చేసేది గూడా సెల్ఫే అన్నామన్నట్టు. ఇప్పుడు సపోజ్ ఇప్పుడు మళ్ళీ అగైన్ కార్ ఎగ్జాంపుల్ తీసుకుంటే ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్‌కి ఎళ్తే, నేనెళ్ళాను అంటాం గానీ కారెళ్ళింది అనం. కారేముంది నేనిచ్చిన ఇన్‌స్ట్రక్షన్ బట్టి ఎళ్ళింది. అలానే ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను. సో, ఇప్పుడు మాట్లాడడం బాడీ ద్వారా బాడీని యూజ్ చేసి, టంగ్ యూజ్ చేసి, మౌత్ యూజ్ చేసి, మజిల్ మూవ్‌మెంట్ అన్నిటిని కలిపి వోకల్ కార్డ్ అంతా వాడి మాట్లాడుతుంది. సో, ఐయామ్ యూజింగ్ బాడీ టు కమ్యూనికేట్ సర్టెన్ థింగ్. బట్ హూ డిసైడ్స్ టు కమ్యూనికేట్, వాట్ టు కమ్యూనికేట్ అదంతా సెల్ఫ్ డిసైడ్ అవుతుంది. సో, నిజంగా ఎవరు చేశారు? పని ఎవరు చేశారంటే నేను చేశాను. బాడీ చేయలేదు. ఇప్పుడు మనం చాలా వాడుక భాషలో కూడా అంటాం కదా! 'తాజ్‌మహల్' ఎవరు కట్టించారంటే 'షాజహాన్.' 'షాజహాన్' ఎళ్లి ఏమన్నా ఇటుకలు మోసాడా? అది చేశారంటే కాదు. బట్ దెన్ ఇట్ ఈస్ హి హూ డిసైడ్స్ టు కన్‌స్ట్రక్ట్ అండ్ ఇప్పుడు ఇల్లు ఎవరు కట్టించారంటే మా నాన్న కట్టించారు అంటాం. మా 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 వాళ్ళు తాతలు కట్టించారు అంటాం. ఈ పొలం ఎవరు దున్నారంటే ఫలానా వాళ్ళు దున్నారు. ఆళ్ళ బాడీ దున్నింది. వాళ్ళు దాన్ని ఏదో పెద్ద టీమ్ కలిసి ఆ ఇల్లు కట్టుంటారు. కానీ వీళ్ళు చేశారు అంటాం. సో, అదే విధంగా డెసిషన్ మేకరే చేసిన వాళ్ళలాగా కౌంట్ అవుతుంది. సో, బాడీని యూజ్ చేసి ఏవో పనులు చేసినాం మనం. బట్ ఫైనల్లీ చేసిందయితే సెల్ఫ్. ఆ విధంగా కర్త అన్నామంట. కర్త ఎవరంటే సెల్ఫ్‌ని ద్రష్ట ఎలా అన్నామో సెల్ఫే కర్త. చేసేది కూడా కర్తే. అండ్ లాస్ట్‌కి మిగిలిందేంటి? మీరు చూసారు, చేశారు, దాని రిజల్ట్ ఒస్తది కదా! దాని రిజల్ట్ ఒస్తది. రిజల్ట్ ఒచ్చినప్పుడు అది సెల్ఫ్‌కి నచ్చే విధంగా రావచ్చు, నచ్చని విధంగా రావచ్చు. నచ్చే విధంగా రాకపోతే మనం అన్‌హ్యాపీ ఫీల్ అవ్వచ్చు, డిసప్పాయింట్ అవ్వచ్చు. నచ్చే విధంగానే మీకు అనుకూలంగా వస్తదని హ్యాపీ ఫీల్ అవ్వచ్చు. సో, అప్పుడు కూడా ఫీల్ అయ్యేది ఏదైతే ఉందో, ఫీలింగ్ హ్యాపీ, అన్‌హ్యాపీ ఫీలింగ్ ఏదైతే ఉందో, అది కూడా మళ్ళీ సెల్ఫే ఫీల్ అయ్యేది. ఈ హ్యాపీనెస్ ఫీలింగ్ ఈస్ నాట్ దేర్ ఫర్ ద బాడీ. బాడీకి ఏం తెలీదసలు. కానీ ఇప్పుడు ఒక దెబ్బ తాకినా తెలియదు, ఇంకోటైనా తెలీదు, ఇంకోటైనా తెలియదు. అది ఓన్లీ దెబ్బ తాకినని సెన్సేషన్ సెల్ఫ్‌కి ఇస్తుంది. పెయిన్ ఫీల్ అయ్యేది గానీ, బాధపడేది గా బాధ పెయిన్ ఉంది అని ఫీల్ అయ్యేది గానీ, బాధపడేది గానీ, డిసప్పాయింట్ అయ్యేది గానీ, మళ్ళీ సెల్ఫే అన్నట్టు. ఆ విధంగా దాన్ని భోక్త అన్నారండి సెల్ఫ్‌ని. అంటే ఎంజాయర్ ఆర్ ఎక్స్‌పీరియన్సర్ అని. సో, ఓకే. అయన్నీ ఉన్నాయి. ద్రష్ట ఉంది. కర్త, భోక్త సెల్ఫే ద్రష్ట, కర్త, భోక్త అన్నారన్నమాట. అంటే సీయర్, డూయర్, ఎంజాయర్ ఆర్ ఎక్స్‌పీరియన్సర్ అని. అయితే ఏంటి? అన్నారు. అయితే ఏంటి అంటే అసలు లైఫ్ అనేది కంప్లీట్‌లీ గాట్ టు డు విత్ ద సెల్ఫ్. సెల్ఫ్ ఎక్స్‌పీరియన్స్ ఏదైతే జరుగుతుందో అదే లైఫ్. వేరాజ్ ఇప్పుడేమనుకుంటామంటే బాడీ లైఫ్ అనుకుంటాం. బాడీతో చేసే పనులు లైఫ్ అనుకుంటాం. బాడీతో చూసే పనులు లైఫ్ అనుకుంటాం. బయట పీపుల్ లైఫ్ అనుకుంటాం. బయట సిస్టమ్ ఏదైతే జరుగుతుందో దాన్ని లైఫ్ అనుకుంటాం అన్నట్టు. లైఫ్ అంటే ఏం చెప్తున్నామంటే మనం ఏదైతే అనుభవిస్తున్నామో దాన్ని లోపల ఫీల్ అయ్యేది అది అనుకుంటాం అన్నట్టు. ఇది ఈ విషయం అర్థమైనప్పుడు ఏమనిపిస్తదంటే ఓహో! ఓన్లీ సెల్ఫ్‌లో ఫీలింగే కదా! ఏదైనా సరే. కంక్లూజన్ చేసేది కూడా సెల్ఫే గదా! డిసైడ్ చేసేది కూడా సెల్ఫే గదా! సెల్ఫ్ ఈస్ ద సెంట్రల్ టు ఎంటైర్ ఎగ్జిస్టెన్స్.
నా లైఫ్‌కి సెంట్రల్. అండ్ ఇన్‌ఫాక్ట్ ఎగ్జిస్టెన్స్ కూడా సెంట్రలే. ఏం జరుగుతుందన్నా, ఒక దగ్గర యుద్ధం జరుగుతుందన్నా, ఎవడో ఒకరి సెల్ఫ్‌లో ఒక పురుగు పుట్టబట్టే జరిగింది. దట్ ఈస్ ద సెంట్రల్ థింగ్. వాడొక ఆలోచన మారితే అంతా మారుతది. ఏదేదో చేయాలనుకుంటాం. సో, ప్రతి దాని సెంటర్ ఆహ్, సెల్ఫ్ ఈస్ ద సెంట్రల్ టు ఎంటైర్ ఎగ్జిస్టెన్స్ అండ్ మనకు అని అర్థమవుతుంది. సో, ఇప్పుడు ఏదైతే మనకు కొంచెం మన ఫీలింగ్ హ్యాపీనెస్ అప్, డౌన్ ఉన్నా, దాంట్లో వేరియేషన్ ఉన్నా, ఇంకేదో పరిస్థితులు బాలేదు కాబట్టి ఏదో టెన్షన్‌లో ఉన్నా, ఇంకోటి ఉన్నా, మనం ఇప్పుడు ప్రస్తుతం ఏమనుకుంటామంటే పరిస్థితుల వల్ల అనుకుంటాం. నా బాడీ కండిషన్ వల్ల అనుకుంటాం. ఫలానావి అనుకున్నట్టుగా జరగలేదు కాబట్టి అనుకుంటాం. ఫలానాది అనుకోనిది జరిగింది. మన ఫ్యామిలీలో ఒక మెంబర్‌కి ఏదో అయింది. మెంబర్ చనిపోయారు. చనిపోయడం వల్ల నేను డిప్రెషన్ యాక్చువల్‌గా చెప్పాలంటే ఈ చనిపోయిన ఎగ్జాంపులే తీసుకుంటే అంటే ఇట్స్ వెరీ టఫ్ ఎగ్జాంపుల్ బట్ స్టిల్ ఐ యామ్ టేకింగ్. ఇది అంటే ఐయామ్ అన్‌ఎంపథెటిక్‌గా ఉండి చనిపోయినాయి ఎవరెటు చనిపోయినా ఏం కాదు అదే అనట్లేదు. బట్ దెన్ ఐయామ్ ట్రైయింగ్ టు ఎక్స్‌ప్లెయిన్ ఎ డీపర్ పాయింట్ హియర్. సో, యాక్చువల్‌గా ఏం జరుగుతది ఒక పర్సన్ ఇప్పుడు సపోజ్ సరే చనిపోయిన ఎగ్జాంపుల్ వదిలేద్దాం. ఇప్పుడు అది మరి బ్యాడ్‌గా ఉంటదేమో. ఇప్పుడు పిల్లలున్నారండి. పిల్లలు 10థ్ క్లాస్ హాస్టల్‌కెళ్తుంటారు. హాస్టల్‌కెళ్ళగానే వాళ్ళకి హోమ్ సిక్ అనిపిస్తది. మనకు మిస్సింగ్‌గా అబ్బో! ఇంట్లో అంతా ఇలా అనిపిస్తది. యాక్చువల్‌గా జరుగుతుంది ఏంటి అంటే వాళ్ళు మన ప్రెజెంట్ ఫిజికల్‌గా యాక్చువల్‌గా ఉన్నప్పుడు, మన దగ్గర ఉన్నప్పుడు, కొన్నిసార్లు మనం వాళ్ళతో మాట్లాడుతున్నాం. కొన్ని పనులు వాళ్ళ కోసం చేస్తున్నాం. వాళ్ళు మన కోసం పని ఇయన్నీ ఇంటరాక్షన్స్ సెల్ఫ్‌లో జరుగుతుందన్నట్టు. ఇప్పుడు అది లేనప్పుడు ఆ సెల్ఫ్‌కి ఆ ఇన్‌పుట్ రాదు. వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు ఏదైతే ఫీలింగ్ కలిగిందో, ఆ ఫీలింగ్ ఇప్పుడు కలగట్లేదు. ఆ యాక్టివిటీ జరగట్లేదు కాబట్టి. సో, ఇట్ ఈస్ ద అబ్సెన్స్ ఆఫ్ దట్ ఫీలింగ్ విచ్ వాస్ హ్యాపెనింగ్ బికాస్ ఆఫ్ ద ఫిజికల్ ప్రెజెన్స్ ఆఫ్ దట్ పర్సన్ అంతే. సో, అందుకనే చూడండి మనం ఎంత పెద్ద కష్టం ఉన్నప్పుడు గూడా ఒక అరగంటో, గంటో అనుకోకుండా ఏదైనా బాగా పనిలో పడి బిజీగా ఉన్నప్పుడు మనం మర్చిపోతాం అది. అసలదు ఇంత పెద్ద సంఘటన జరిగిందనే విషయం గూడా మర్చిపోతాం. ఆర్ ఒకేసారి 2 కష్టాలొస్తాయి. 2 కష్టాలొచ్చినప్పుడు చిన్న కష్టాన్ని మర్చిపోతాం పెద్ద కష్టం ఉన్నప్పుడు. రైట్? హెల్త్ ప్రాబ్లమ్స్ అయినా 2 ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు ఒక పెద్ద ప్రాబ్లమ్ వచ్చినప్పుడు చిన్న ప్రాబ్లమ్ మర్చిపోతుంటాం. మొత్తం ఏంటంటే ఆ సెల్ఫ్ ఎక్స్‌పీరియన్సే మెయిన్ థింగ్. అక్కడ ఆ మనిషి మెయిన్ థింగ్ కాదు. హెల్త్ ప్రాబ్లమ్ మెయిన్ థింగ్ కాదు. బయట పరిస్థితి మెయిన్ థింగ్ కాదు. ఆ పరిస్థితిలో కూడా నా సెల్ఫ్ లెవెల్‌లో గనుక ఇది జస్ట్ ఒక సెల్ఫ్ ఎక్స్‌పీరియన్స్. ఆ సెల్ఫ్ ఎక్స్‌పీరియన్స్ అనేది ఎటు మార్చుకోవాలన్నా, ఏ ఏ విధంగా నేను ఈ పరిస్థితిలో ఫీల్ అవ్వాలన్నది నా చేతుల్లో ఉంది అనేది అర్థమైనప్పుడు దాన్ని మనం కరెక్ట్ డైరెక్షన్‌లో పెట్టగలుగుతాం. కరెక్ట్‌గా దాన్ని అనలైజ్ చేయగలుగుతాం. బయట బాడీ, బయట పరిస్థితులు, ఫెసిలిటీస్, మనుషులు ఇది రీజన్ కాదు. నేను ఆహ్, అన్‌హ్యాపీ ఫీల్ అవ్వడానికి, నా మూడ్‌లో చేంజ్ అవ్వడానికి, నేను డిప్రెస్ అవ్వడానికి, నేను స్ట్రెస్ అవ్వడానికి అవి పరిస్థితులు కానే కాదు. ఆ పరిస్థితుల వల్ల నాలో సెల్ఫ్‌లో ఏదైతే ఆలోచన కలుగుతుందో అది ప్రాబ్లమ్. ఇప్పుడు మనకు ఒకరోజు ఆఫీస్‌లో ఏదో ఇష్యూ అయిందండి. ఏదో బాస్‌తోని ఏదో గొడవ అయింది. ఇంకో కొలీగ్‌తోని డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ వచ్చింది. ఆఫీస్ అయిపోయింది. ఇంటికొచ్చేసాను. దాని తర్వాత కూడా మన లోపట కొన్ని థాట్స్ నడుస్తుంటాయి. సర్టెన్ ఫీలింగ్స్ ఉంటాయి. ఓకే. వీడు ఇలా ఎందుకు చేశారు? అలా ఎందుకు చేశారు? అబ్బా! ఇంత క్లోజ్ ఫ్రెండ్ అనుకుంటే ఇలా అయిందేంటి? అలా అయిందని. మనకు కంఫర్టబుల్ లేదు అంటే ఈ ఆలోచన, ఈ భావం వల్ల. మన కల్పనాశీలత, మన ఇమాజినేషన్ దాని వల్ల. కానీ ఆ ఫ్రెండ్ వల్ల కాదు. యాస్ ఆఫ్ నౌ ఏమనుకుంటా వాని వల్ల అనుకుంటాం అన్నట్టు. అలానే ఇప్పుడు నాకు బాడీలో ఏదో హెల్త్ ప్రాబ్లమ్ వచ్చింది. సో, ఈ హెల్త్ ప్రాబ్లమ్ వచ్చిందని నేను డిప్రెస్డ్‌గా ఏ పని చేయకుండా నా డైలీ రొటీన్ యాక్టివిటీ కూడా ఇంకా నేను చేయకుండా సరిగ్గా దేనితో లేకుండా ఉంటే ఇంకా వచ్చినోళ్ళందరూ అయ్యో! పాపం ఇలా అయిందా? అయ్యో! ఎందుకంటే అందరూ అదే బ్యాచ్ గదా! సో, అందరం అంతే. అందరం బాడీయే మెయిను, పీపులే మెయిను. ఇదే అనే ఉన్నాం కాబట్టి వాళ్ళు కూడా మనం అనుకున్నట్టుగానే అంటారు. ఇంకా రీఇన్ఫోర్స్ అయిద్ది ఆ ఒపీనియన్. రీఇన్ఫోర్స్ అంటే మళ్ళీ మళ్ళీ బలపడుతున్నట్టు. దీనివల్ల ఇంక నేను ఇలా డిప్రెస్ ఉన్నాను. ఇది చేయట్లేను, అది చేయట్లేను, ఇంకా తినబుద్ధి అవ్వట్లే, చేయబుద్ధి అవ్వట్లే అంటారు. ఇదంతా సెల్ఫ్‌దే మళ్ళీ. సో, సర్టెన్ సెన్సేషన్ ఒస్తుంది. ఆ సెన్సేషన్ యొక్క ఇంటర్ప్రిటేషన్ నేను పలానా విధంగా చేస్తున్నాను. దానివల్ల సెల్ఫ్‌లో ఆలోచన, భావము అనేది అనేది మారిందన్నట్టు. వేరాజ్ ఆ ఇన్‌పుట్ అది జస్ట్ ఇన్‌పుట్ ఫ్రెండ్‌తో డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ వాళ్ళొక మాట అన్నారు. ఆ మాటను బట్టి నేను చేసుకున్న కంక్లూజన్ వల్ల ఈ భావం జరిగింది. ఆ భావాన్ని నేను మార్చుకోవచ్చు అనేది తెలిస్తే ఆ ఫ్రెండ్ అలానే ఉంటాడు. ఆ పరిస్థితి అలానే ఉంటదు. ఉన్నాక కూడా నేను సెల్ఫ్‌లో నా ఓన్‌గా నా స్టేట్‌ని నేను కంట్రోల్ చేసుకోగలను. నా ఓన్‌గా ఉండగలను. అలానే నా బాడీ కండిషన్ బట్టి కూడా బయట ఇప్పుడు మన ఫ్యామిలీ మెంబర్స్ ఉంటారండి. చాలా సార్లు ఈ రిలేషన్‌షిప్పే ఇష్యూ ఉంటది. ఫ్యామిలీ మెంబర్స్ ఉంటారు. ఫలానా విధంగా వాళ్ళు ఫలానా ఉండాలని. వాళ్ళు ఉన్నా, ఉండకున్నా
మీకు వచ్చేది ఏంటి? వాళ్ళు సరిగ్గా ఉన్నారు, సరిగ్గా లేదు. మనకొచ్చేది ఏంటి? అంటే అగైన్ సమ్ ఇన్‌పుట్ అండి అంతే. మనం అనుకున్నట్టుగా ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారు. వాళ్ళు ఒక రకంగా మాట్లాడుతున్నారు. ఆరు ఇంకో రకంగా మాట్లాడుతున్నారు. వాళ్ళ బాడీకి ఏదో హార్మ్ జరుగుతుంది. వాళ్ళ ఫ్యూచర్‌లో ఏదో హార్మ్ జరుగుద్ది అనే అనే మన ఆలోచన. ఆ ఆలోచనల వల్లే కంగారు. ఆ ఆలోచనల వల్లే మనకు వరీ. సో, నిజంగా చెప్పాలి అంటే ప్యూర్‌గా ఇవన్నీ ఇన్‌పుట్స్‌తోని, బయట పీపుల్ బిహేవియర్ ఇన్‌పుట్‌తోని, బయట పరిస్థితుల ఇన్‌పుట్స్‌తోని, బాడీ కండిషన్ ఇన్‌పుట్స్‌తోని, సెల్ఫ్‌లో యాస్ ఆఫ్ నౌ అవి బావుంటే నా సెల్ఫ్‌లో బావుంటుంది. అవి బాలేకపోతే నా సెల్ఫ్‌లో బావుండట్లేదు. ఈ ఈ ద్రష్ట, కర్త ఇది భోక్త కాన్సెప్ట్ ఇది చెప్పింది ఏంటి అంటే అంతా సెల్ఫే. ఈ సెల్ఫ్ ఇన్నిటి మీద డిపెండ్ అవ్వనవసరం లేదు. బాడీ మీద గాని, వేరే వ్యక్తుల మీద గాని, బయట పరిస్థితుల మీద గాని డిపెండ్ అవసరం లేదు. అవసరం లేకుంటే నాలో జ్ఞానం ఆధారంగా ప్రతి ఒక్కరు హ్యాపీగానే ఉండాలనుకుంటున్నాను జ్ఞానం ఆధారంగా. బట్ వాళ్ళ కాంపిటెన్స్ బట్టి వాళ్ళుంటారు. శరీరం ఇది ఎప్పటికైనా పోయేదే. వేరే ఏ డౌట్ ఉన్నా సరే ఒక్కటైతే 100% ఫిక్స్‌డ్. సద్గురు అంటా ఉంటారన్నట్టు. యూ మే బి కస్టమర్ టు బట్టల షాప్‌కు కొంతమంది ఎళ్తుండొచ్చు, ఎళ్ళకపోతుండొచ్చు. మందు షాప్ కొంతమంది ఎళ్తుంటారు, ఎళ్ళకపోవచ్చు. బట్ దేర్ ఈస్ వన్ ప్లేస్ వేర్ ఎవ్రీబడీ ఈస్ ఎ కస్టమర్ అన్నట్టు. అదేంటంటే క్రెమటోరియం అన్నది. సో, వేరేది ఏదైనా ఎళ్ళినా జరిగినా జరగదు మనకు తెలియదు గానీ, అందరం చనిపోవడం అనేది పక్కా కదా! సో, బాడీ ఈస్ గోయింగ్ టు డై. అండ్ బాడీ ఈస్ గోయింగ్ టు హావ్ ఆల్ కైండ్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్. రైట్. వాటెవర్ యూ డూ మీరెంత హెల్తీ లైఫ్ స్టైల్ చేయండి, ఏమైనా చేయండి. బికాజ్ ఇట్ ఈస్ ద నేచర్ ఆఫ్ ద బాడీ. అండ్ సో మెనీ థింగ్స్ ఆర్ నాట్ ఇన్ యువర్ కంట్రోల్. అలానే పీపుల్ గూడా వాళ్ళ కాంపిటెన్స్ వాళ్ళ దాన్ని బట్టి ఇలా ఉంటుంటారు. అలానే సమాజంలో పరిస్థితులు గూడా. ఇవన్నీ ఏవి ఒక పర్ఫెక్ట్ స్టేట్ ఉంటేనే నేను పర్ఫెక్ట్‌గా ఉంటాను అనంటే ఇంకా ఎప్పటికి గాదు. బట్ ఎప్పుడో ఒకసారి వస్తది గావచ్చది. ఇప్పుడైతే కుదరదు. హ్మ్. సో, ఓన్లీ వే టు ఆహ్, బీ హ్యాపీ అండ్ దెన్ స్టేబుల్‌గా ఉండడం ఏంటంటే, మనం జ్ఞానం ఆధారంగా ఇదంతా ఇలా బాడీ అనేది టెంపరరీ. పీపుల్ అనేది వాళ్ళ కాంపిటెన్స్ బట్టి ఉంటారు. అండ్ ఈ కలెక్టివ్ కాన్షియస్‌నెస్ అంటే టోటల్ ఇప్పుడు మన ఊరు ఎలా ఉంది? మన దేశం ఎలా ఉంది? అంటే టోటల్ దేశంలో ఉన్న ప్రజల క్లారిటీ కలెక్టివ్‌గా ఒక యావరేజ్ తీస్తే ఇప్పుడు తీస్తాం కదా! పర్ క్యాపిటా ఇన్‌కమ్. అలానే అందరి జ్ఞానానికి 5 మార్కులు, 10 మార్కులు అలా యేసుకుంటూ పోయామనుకోండి. ఆ యావరేజ్ ఏదైతే ఉందో అట్లనే ఉంటది మన దేశం గూడా. దాని యావరేజ్ కలెక్టివ్ అండర్‌స్టాండింగ్ బట్టే మన కంట్రీ అయినా ఉంటది. మన సొసైటీ అయినా ఉంటది. అది అంతకంటే బాగుపడాలి అంటే, ఈ అందరి లెవెల్ ఆఫ్ ఇన్‌కమ్ ఎలా అయితే పెరిగినప్పుడు మన పర్ క్యాపిటా ఇన్‌కమ్ పెరుగుతుందో, జీడీపీ పెరుగుతుందో, అలానే అందరి జ్ఞానం పెరిగినప్పుడే సమాజంలో మనం ఏవైతే అనుకుంటున్నామో అంత పీస్‌ఫుల్‌గా ఉండాలి, అందరూ హ్యాపీగా ఉండాలి, అభయం ఉండాలి, కోఎగ్జిస్టెన్స్ ఉండాలి. అది అప్పుడే అవుతుంది. ఈలోపు యాస్ ఎ ఇండివిడ్యువల్ మనం అర్థం చేసుకోవాల్సింది ఏదైనా మనకి డిస్టర్బెన్స్ వస్తుంది అంటే ఇట్ ఈస్ ప్యూర్‌లీ బికాజ్ ఆఫ్ పరిస్థితులు బయట సరిగ్గా లేనప్పుడు, బాడీ సరిగ్గా లేనప్పుడు అది ఎప్పుడూ ఉంటుంది. ఇట్ ఈస్ ఆల్‌వేస్ 24/7 ఏవి సరిగ్గా ఉండవు. లేనప్పుడు కూడా నా సెల్ఫ్‌లో ఏ విధంగా ఉంటున్నాను అనే దాన్ని బట్టే మనం హ్యాపీ, అన్‌హ్యాపీ ఫీల్ అయితారంట. అప్పుడేంటంటే మనం అసలు చాలా ఫ్రీ అవుతాం. చాలా అంటే చాలా ఫ్రీ అయితాం. అంటే వి ఆర్ ఫ్రీ ఆఫ్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ టు బాడీ. వి ఆర్ ఫ్రీ ఆఫ్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ టు అదర్ పీపుల్. అదర్ పీపుల్ అంటే ఎవరో బయటోళ్ళు కాదండి. ఈవెన్ మై హస్బెండ్, వైఫ్, హస్బెండ్ ఆర్ పార్ట్నర్, పిల్లలు వాళ్ళకి కొన్ని చెప్తున్నాము, కొన్ని చేస్తున్నారు, కొన్ని చేయట్లేదు. అయినా సరే వాళ్ళ ఫ్యూచర్ ఏమైద్దో ఇవన్నీ ఆలోచనలు ఉంటేనే కదా వరీ. రైట్. సో, ఈ ఈటి మీద కనుక వర్కౌట్ చేస్తే ఈ ఆలోచన వల్లనే నాకు హ్యాపీనెస్ అనేది వస్తుందని తెలిస్తే అప్పుడు మనం చాలా ఫ్రీ అవుతామండి. ఫ్రీ అయ్యాక మనం మరి వాళ్ళ ఫ్యూచర్ గురించి వర్క్ చేద్దాం. మన సమాజం బెటర్ గురించి వర్క్ చేద్దాం. చేయాలి. కానీ ఫ్రీ అయ్యి మనం ఒక స్టేబుల్ స్టేట్‌లో ఉండి అప్పుడు మచ్ బెటర్‌గా చేయగలుగుతాం. నేను చెప్పిన మాట మా అమ్మాయి వినట్లే, మా అబ్బాయి వినట్లే అనే వర్రీతోని గనక నేను వాళ్ళని గైడ్ చేస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ గైడెన్సే సరిగ్గా రాదు. ఫీలింగే డిస్టర్బెన్స్‌గా ఉంటది. వాళ్ళని అసలు సరిగ్గా చెప్పలేను. వాళ్ళకి కూడా కరెక్ట్‌గా అనిపియదు. ఎప్పుడు చూడు మమ్మల్ని ఇలా చేస్తున్నా, అలా చేస్తున్నా అని వాళ్ళు ఫీల్ అవుతారు. ఎప్పుడైతే మనము ఈ ఫ్రీ అయ్యామో, ఇండిపెండెంట్ అయ్యామో అండ్ ఆ స్టేట్‌లో నుంచి మాట్లాడుతున్నామో వాళ్ళు చాలా అంటే చాలా కంఫర్టబుల్ ఫీల్ అవుతారు. అండ్ అప్పుడు మనకు రిజల్ట్ గురించి కూడా అంత ఎక్కువ వరీ ఉండదసలు. అండ్ ఇలానే అండి ఇంకా డీపర్ ఇష్యూస్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఏదో జరుగుతది. ఇంకేదో అయితే నలుగురు ఏదో అనుకుంటారు అనేది ఉంది చూడండి. అసలు అది కూడా ఒక పెద్ద భ్రమ. నలుగురు ఏదో అనుకుంటారు. వాడి సెల్ఫ్, వాడి ఆలోచనలు వాళ్ళుంది. వాడి ప్రాబ్లమ్ వాళ్ళున్నారు. అలాంటి నలుగురు ఏదో అనుకుంటే నాకేదో అవుద్దనేది కూడా అది కూడా మళ్ళా ఒక ఆలోచన. నలుగురు నా గురించి మంచి అనుకోవాలనేది ఒక ఆలోచనే. నలుగురు ఏదో అనుకుంటారు అనేది ఆలోచనే. దానివల్ల ఏదో జరుగుద్దనేది కూడా ఒక ఆలోచనే. నిజంగా టాంజిబుల్ టర్మ్స్‌లో నలుగురు నా గురించి బ్యాడ్ అనుకుంటే జరిగేది ఏంటి? అనేది కూడా ఒకసారి కాలిక్యులేషన్ తీసుకోవాలి. నా ఉన్న నా నాకు ఇంపార్టెంట్ అయ్యే మనుషులు అసలు ఉండనే ఉండరు. అప్పుడు నాకు జరిగేది ఏంటి?
అనేది కూడా గట్టిగా ఆర్గ్యూ చేసి ఏమైంది? కొంచెం యాక్సెస్ పోద్ది, కొంచెం ఫెసిలిటీస్ తగ్గుతాయి, కొంచెం ఫీలింగ్స్ తగ్గుతాయి. అయినా సరే కరెక్ట్‌గా ఉండగలమా లేదా? ఆ లెవెల్ ఆఫ్ ఇండిపెండెంట్ స్టేట్‌కి నేను రాగలనా లేదా? దాని మీద వర్క్ చేసుకుంటే అప్పుడు ఈ సెల్ఫ్ డెవలప్‌మెంట్ అంటే రియల్ సెల్ఫ్ డెవలప్‌మెంటే అదే అండి. అప్పుడు మనకు సెల్ఫ్ వైపే బాగా ఆహ్, ఫోకస్ చేస్తామన్నట్టు. అలా అని చెప్పి సెల్ఫ్ అని చెప్పి ఇంకా ఏది పట్టించుకోమా? అసలు హెల్తీగా ఉండమా? వేరేళ్ళతోని వర్క్ చేయమా? సొసైటీతో చేస్తాం. ఎందుకు చేయం? ఇప్పుడు మనం ఇప్పుడు వర్క్‌షాప్ ఉన్నది. ఇప్పుడు మేము వర్క్‌షాప్ చేస్తున్నాము. మా ఇంట్లో పిల్లలతో వర్క్ చేస్తున్నాము. నా మీద నేను వర్క్ చేసుకుంటున్నాను. సో, ఈ క్లారిటీతోని ఇంకా బెటర్‌గా వర్క్ చేస్తుంటాం మనం. అంటే పరిస్థితులను బాగా సెట్ చేయడం దాని మీద ఫోకస్ పెట్టకుండా బిహేవియర్, వర్క్ లెవెలు, సింపుల్ యాక్టివిటీస్ ఇది సరిగ్గా జరగాలి, అది సరిగ్గా జరగాలి. అండ్ మినిమైజ్ ద డ్యామేజ్ ఉంటదండి. మినిమైజ్ ద డ్యామేజ్ నేచర్‌కి అయ్యే డ్యామేజ్ దాని మీద వర్క్ చేయడం. ఇవంతా ప్యాచ్ వర్క్. బ్యాండ్ ఎయిడ్, ప్యాచ్ వర్క్ అన్నట్టు. దాని మీద కాకుండా ఫండమెంటల్ ట్రాన్స్‌ఫర్మేషన్ మీద ఎక్కువ వర్క్ చేస్తుంటాం అన్నట్టు. ఇప్పుడు అవతలోడు ఏదన్నా రాంగ్ చేస్తుందంటే వాని బుద్ధి వల్ల చేస్తున్నాడు. వాడి బుద్ధి మారకుండా వాడిని రాంగ్ ప్రివెంట్ చేయడానికి నేను కొత్త చట్టాలు తెస్తాను. సీబీఐ పెడతాను, ఈడీ పెడతాను, ఇది చేస్తాను, అది చేస్తాను, ఆర్టీఐ పెడతాను. ఇయన్నీ పెట్టి ఇప్పుడు దీనికోసమే ఇప్పుడు మొత్తం యాక్టివిస్టులుండి జీవితం అంతా పెట్టిన వాళ్ళు కూడా ఉన్నారు. అయి చేయొద్దు అనట్లే. కానీ సర్టెన్ క్లారిటీతో చేస్తుంటాం అన్నట్టు. అపోజిషన్‌తోని దాంతోని కాకుండా. అండ్ పక్కన పెట్టి ఫండమెంటల్ ట్రాన్స్‌ఫర్మేషన్ మీద కూడా మూలమైన మార్పు ఏదైతే రావాలో దాని మీద కూడా వర్క్ చేస్తూ ఉంటాం అన్నట్టు. సో, నేను చెప్పాలనుకుంది ఇదండి. సో, దీని మీద మీ ఒపీనియన్ షేరింగ్ ఏమైనా ఉంటే, క్వెషన్ ఏమైనా ఉంటే ఐ విల్ టేక్ ఇట్ అండి. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పింది క్లియర్‌గా ఉందా? మరి అబ్స్ట్రాక్ట్‌గా ఉందా? ఏమన్నా సరిగ్గా చెప్పలేదా? అది కూడా షేర్ చేయొచ్చండి. యాహ్! అందరూ ఇంట్లో ఉన్నారు. చెప్పిన పాయింట్ క్లియర్ ఉందా అండి? హలో! నమస్తే అండి. నమస్తే అండి శ్యామల. చాలా క్లియర్‌గా ఉందండి. ఆ! మీరు చెప్పింది. ఆ! బాగా అర్థమవుతుంది. థాంక్ యూ. ఇప్పుడు ఈ హరి గారు నమస్కారం అండి. నమస్తే అండి. ఇప్పుడు ఇప్పుడు సెల్ఫ్ ఈస్ ద మెయిన్ థింగ్ అని చెప్పేసి మనకి ఎందుకండి అంటే ఇనిషియల్‌గా కూడా మనకి ఇప్పుడు స్కూల్ నుంచి కూడా మనకి ఈ నాలెడ్జ్ ఎందుకు పాస్ అవ్వదు? అంటే ఇప్పుడు నేను అంటే ఈ బాడీ అనేది ఉపాధి అనే సంగతి మర్చిపోయి మనం ఎందుకు బిహేవ్ చేస్తూ ఉంటాం ఇలాగా? అంటే ఇప్పుడు సెల్ఫ్‌లో ఉంటే వి కెన్ బి లైక్ వెరీ ఫ్రీ అండ్ వి కెన్ ఎంజాయ్ లైఫ్ మచ్ మోర్. బట్ దిస్ నాలెడ్జ్ దిస్ థింగ్ ఈస్ నాట్ giving in the school or colleges, and after the sometime like after suffering we react, and we are coming to know and we realize that we are going to do అనేది ఎందుకు ఇలా అంటే ఫస్ట్ మనకి ఈ చైల్డ్హుడ్ నుంచే మనకి నాలెడ్జ్ అనేది పాస్ ఆన్ చేస్తే అండ్ ఎవ్రీబడి కెన్ హ్యావ్ దేర్ హ్యాపీ లైఫ్ అండ్ దే కెన్ లీడ్ అండ్ దేశం కూడా బాగుంటది కదా సార్. అంటే ఇప్పుడు మీరనేదేంటంటే ఒక వ్యవస్థపరమైన మార్పన్నట్టు. అదే సార్. స్కూల్‌లో ఏం జరుగుతుందనేది ఎడ్యుకేషన్ డిపార్ట్‌మెంట్ డిసైడ్ చేస్తది. అదేం జరుగుతుందనేది అధికారంలో ఉన్న వాళ్ళు గవర్నమెంట్ ఇవి డిసైడ్ చేస్తూ ఉంటది. ఆ లెవెల్‌లో డిసైడ్ చేయాలి అంటే ఎంతో మందిలా ఈ మార్పు వచ్చి, ఆ మార్పు వచ్చిన వాళ్ళు నాయకత్వ ఆహ్, ఇది పాత్ర తీసుకున్నప్పుడు వస్తాయండి ఇవి. సో, ఆ స్టేజ్ ఇంకా రాలేదు మనకి. ఏది ప్రకృతి పరంగానే ఏదైతే అస్తిత్వం ఉందో ఇప్పటికి కొంతమంది ఇండివిడ్యువల్స్‌నే ఈ క్లారిటీ ఉంది. ఇప్పుడు మనకు ఒక క్లారిటీ ఉందనుకోండి. అప్పుడు మన ఇంట్లో అయితే ఇది జరుగుతుంది కదా! ఇప్పుడు మనమే ఇంకొంత బాధ్యత తీసుకొని మనం ఒక స్కూల్ పెడితే మన స్కూల్‌లో జరుగుతూ ఉంది. అలా చాలా ఎక్కువ మంది ఇండివిడ్యువల్స్‌లో ఇది వచ్చాక అండ్ అందులో కొంతమంది బాధ్యత తీసుకొని పెద్ద లెవెల్‌లో తీసుకెళ్తే అప్పుడు వస్తదండి మార్పు. మనం ఏంటంటే ఇంకా యాస్ ఎ సొసైటీ వర్క్ ఇన్ ప్రోగ్రెస్ అన్నట్టు. అదే. ఇప్పుడు ఎందుకంటే సార్, ఇప్పుడు ఈ నాలెడ్జ్ లేకుండా నాన్న ఇది కాదు నాన్న, ఇలా చేయకూడదు నాన్న, ఇది మంచిది కాదు నాన్న అని పేరెంట్స్ చెప్తా ఉంటారు. అంటిల్ అన్‌లెస్ ఇప్పుడు నాకు ఈ సెల్ఫ్ నాలెడ్జ్ అనేది లేకపోతే ఐ వోంట్ ఒబే టు దెమ్. అంటే ఇప్పుడు అలాగే అంటే క్లాషెస్ వచ్చేసి ఇవన్నీ హ్యాపెనింగ్ బికాస్ ఆఫ్ ద నాట్ అవునండి. హావింగ్ ద సెల్ఫ్ నాలెడ్జ్. యాహ్! అవునండి.
ఒకటేమో మొత్తం ఇప్పుడు స్కూల్స్‌లో మొత్తం సమాజం ఇలా ఎందుకు లేదంటే, ఫస్ట్ ఈ రీజన్ చెప్పాను గదా! సో, చాలామంది ఇండివిడ్యువల్స్‌కి ఇది అర్థమయ్యాక, వాళ్ళలో కొంతమంది రెస్పాన్సిబిలిటీ తీసుకున్నాక మాత్రమే సమాజంలో ఆ మార్పొస్తదండి. అది క్లియరా అండి ఫస్ట్? క్లియర్ సార్. మీరెందుకు అయి లేదనే దానికి అది అది రీజన్. రెండోది, అది సార్. ఇంకా రెండోది ఏంటి అంటే, ఫస్ట్ ఈ ఈ క్వెషన్ ఏంటంటే, మనల్ని దాటి ఇంకా మిగతా వాళ్ళకి అనేది ఈ క్వెషన్ ఫస్ట్ థింగ్ మీరు అడిగిన క్వెషన్. అవును సార్. మనం దాటి. సో, పూర్తిగా కంట్రోల్ ఉంది. లైక్ సమ్ ఇంపాక్ట్ వి కెన్ మేక్ అంటే వి కెన్ మేక్ ఓన్లీ ఆన్ అవర్ సెల్ఫ్స్ అండి. ఓకే. ఓన్లీ ఆన్ అవర్ సెల్ఫ్స్. మన మీద మనకు మాత్రం 100% మార్చుకోవచ్చు. మనల్ని దాటి ఇంకొకరికి ఏం చేయాలన్నా సరే అది అందులో మాత్రం చాలా లిమిటెడ్‌గానే చేయగలుగుతానండి. సార్ ఈ సెల్ఫ్ అవేర్‌నెస్ లైక్ ఎవ్రీ టైమ్ ఇఫ్ యూ వాంట్ టు మెయింటైన్ లైక్ బ్రెత్ లాగా ఏం చేయాలి సార్? అంటే మనం ఇప్పుడు ఏం చేస్తున్నా సరే వి హావ్ టు బి లైక్ ప్రాక్టీస్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేస్తారంటే మొత్ ఆహ్, ఫస్ట్ అవర్ టార్గెట్ ఏంటంటే కంటిన్యూస్‌గా ఆల్ ద టైమ్ అవేర్‌గా ఉండడం అనేది మన టార్గెట్. బట్ దానికి ఓకే. ఎక్కడ స్టార్ట్ చేస్తామంటే ప్రతిరోజు సెపరేట్‌గా ఒక పావుగంట గాని, అరగంట గాని టైం తీసుకొని వేరే పని ఏం పెట్టుకోకుండా ఓ దగ్గర కూర్చొని సెల్ఫ్‌లో ఏం జరుగుతుంది అనే అబ్జర్వేషన్ ప్రాక్టీస్ చేయాలండి. ఓకే. ఓకే. ఫస్ట్ ఇదొక రిచువల్ లాగా చేసి, తర్వాత ఇదొక హ్మ్. నార్మల్ ప్రాక్టీస్ లాగా ఎళ్ళిపోద్ది. రిచువల్ లాగానే కనీసం సంవత్సరం, 2 ఏళ్ళు, 3 ఏళ్ళు అలా చేస్తే తప్ప ఇది అంత ఈజీగా వంగేది, క్యాచ్ అయ్యే విషయం కాదు. ఓకే. ఆ! సో, ఫస్ట్ రిచువల్ లాగా చేసి, తర్వాత ఎవ్రీ డే ఇంకా ఎవ్రీ మినిట్, ఎవ్రీ మూమెంట్ ప్రాక్టీస్ లాగా చేయాలండి. ఓకే. యాహ్! థాంక్ యూ సార్. సార్ నేను రామరాజు మాట్లాడుతున్నాను సార్. హలో అండి. చెప్పండి. ఇప్పుడు మన బాడీలో ఏ యాక్టివిటీ జరిగినా అది మన సెల్ఫ్ అబ్జర్వ్ చేసి దానికి ఇన్‌స్ట్రక్షన్ ఇస్తూ ఉంటుంది. ఓకే. ఇందాక అవును. మీరు చెప్పినట్టు అవును. హ్మ్. సరిగ్గా పోస్చర్ సరిగ్గా లేదు. సరిగ్గా పెట్టుకో అట్లా అన్నీ హ్మ్. ఏదైనా. హ్మ్. అయితే సెల్ఫ్ తీసుకునే డెసిషన్స్ కూడా సెల్ఫ్‌ని సెల్ఫే చూసుకోవాలని ఓ ఓ ఒక ఓ అంటాం గదా! అవును. ఆ సెల్ఫు ఒక్కొక్కసారి సెల్ఫ్ బాడీలో యాక్టివిటీని మనం మీరేమన్నట్టు ఎరుకలో ఉన్నప్పుడు ఇవన్నీ సాధ్యం అవుతానే ఉంటాయి. ఎరుక మిస్ అయినప్పుడు ఇయన్నీ హ్మ్. రాంగ్‌లో ఎళ్తూ ఉంటాయి. ఈ హ్మ్. సెల్ఫ్‌తో జరుగుతున్నప్పుడు కూడా సెల్ఫ్‌ని సెల్ఫే చూసుకోవటం అనేది దాని గురించి కొంచెం బ్రీఫ్‌గా చెప్తారా? యాహ్! సో, ఇప్పుడు దీంట్లో ఈ సెల్ఫ్ దాంట్లో ఏమంటున్నామంటే, దాన్ని 2 భాగాలు అంటున్నామండి. ఒకటేమో ఇమాజినేషన్ బ్లాకు, ఒకటేమో రియలైజేషన్ బ్లాక్. అంటే ఒక దాంట్లోనేమో ఈ ఆలోచనలు ఏవైతే ఉన్నాయో, ఆలోచనలు, కోరికలు, ఫీలింగ్స్ ఏవైతే ఉన్నాయో అది ఒక పార్ట్. దాన్ని హ్మ్. పార్ట్ 1 ఆహ్, అనుకుందాం దాన్ని. ఇంకో పార్ట్ ఏంటంటే రియలైజేషన్ అంటే అక్కడ జ్ఞానం ఉంది యాక్చువల్‌గా. నేచురల్ యాక్సెప్టెన్స్ అంటాం కదా! నేచురల్ హ్మ్. యాక్సెప్టెన్స్ ఉంది. మనస్సాక్షి అది ఉందన్నట్టు. సో, అదేమో హ్మ్. ఎప్పుడు రైట్‌గానే చెప్తుంటది. అక్కడి నుంచి అబ్జర్వ్ చేస్తుంటాం మనం ఏం జరుగుతుంది నాలో అని. నాలో ప్రస్తుతం ఏం కోరిక ఉందని అబ్జర్వ్ చేస్తున్నామంటే, హ్మ్. సెల్ఫ్‌ని అబ్జర్వ్ చేస్తుంది. కానీ పై సెల్ఫ్ కింది సెల్ఫ్‌ని అబ్జర్వ్ చేస్తుందన్నట్టు. హ్మ్. పై సెల్ఫ్ పైన ఒకడు కూర్చొని కిందున్న అబ్జర్వ్ మనం ఫర్ ఫర్ ఎ మూమెంట్ నాలోనే ఇద్దరున్నారు అనుకోవాలి. నేను పైవోడు ఆ! కిందోడిని అబ్జర్వ్ చేస్తున్నా. ఈ కిందోడు ఏం అదే. చేస్తాడంటే అదే. ఎప్పుడు ఏం చేద్దాం నెక్స్ట్ ఇలా వెళ్దామా, ఒక ప్లేస్‌కెళ్ళేదుంది. కార్‌లో వెళ్దామా, బస్‌లో వెళ్దామా ఆలోచిస్తున్నారు. తిందామా, తినొద్దా, వాకింగ్ చేద్దామా ఇలా ఇయన్నీ ఆలోచనలన్నీ కిందోడు చేస్తున్నాడన్నట్టు. ఆ ఓకే. పైవోడు ఇవన్నీ అబ్జర్వ్ చేస్తున్నారు. డెసిషన్ తీసుకున్నాడు పైనేమో. ఆ! సో, ఈ సెన్సేషన్ రీడింగ్ చేసేవాడు కిందోడే అన్నట్టు. ఏంటంటే కిందోడే బాడీతోని టచ్‌లో ఉంటారన్నట్టు. ఇప్పుడు ఓకే. ఓకే. ఆ! హ్మ్. ఇప్పుడు మన్వృత్తి, చిత్, బుద్ధి, ఆత్మ. అంటే ఆత్మ ఆ! డీపెస్ట్. ఆ! లాస్ట్‌కి హ్మ్. మన్నుంది గదా! ఈ మన్ను హ్మ్. బాడీతో కనెక్టెడ్ ఉంటదన్నట్టు. సో, ఓకే. ఈ బాడీతో కనెక్ట్. బాడీ నుంచి ఇన్‌పుట్ మనసుకొస్తుంది. సో, హ్మ్. ఇదంతా రీడ్ జేసి మనకున్న జ్ఞానం బట్టి, మనకు ప్రస్తుతం హ్మ్. జ్ఞానం సెన్సేషనే మెయిను అనే జ్ఞానం ఉందనుకోండి. నా బాడీ ఫిట్‌నెసే మెయిను. బాడీ అన్నిటికంటే మోర్ ఇంపార్టెంట్ అనేది సపోజ్ అజంప్షన్ ఉందనుకుందాం మాన్యత నాలో. సో, ఉంటే హ్మ్. ఇంకా బాగా బాడీ సెంట్రిక్‌గా ఉంటామన్నట్టు. ఓకే. డెసిషన్స్ అన్నీ అలా తీసుకుంటాం ఇంకా. అంటే ఐ ఫోకస్ సో ఆహా! మచ్ ఆన్ న్యూట్రిషన్, ఐ ఫోకస్ సో మచ్ ఆన్ మై వెయిట్ అండ్ థిస్ థింగ్ అన్ని పారామీటర్స్ చూసుకోవడం. ఒక్కోసారి బాడీ అబ్సెషన్ అయిపోతది. ఓకే. ఆ! వేరాజ్ ఈ బాడీని ఒక ఇన్‌స్ట్రుమెంట్ అన్నప్పుడు దాన్ని కరెక్ట్ కండిషన్‌లో ఉంచుకోవడం ఇంపార్టెంట్. అనేది హ్మ్. అనుకున్నప్పుడు కండిషన్ మీద బాడీ ఫిట్‌గా ఉందా? హెల్తీగా ఉందా? దాని పని అది హ్మ్. చేస్తుందా? అంత బావుందా? అంతవరకు చూసుకుంటూ ఉంటాం మనం. సో, ఓకే. సెల్ఫ్ అబ్జర్వ్ చేయమంటే ద హైయర్ సెల్ఫ్ ఈస్ అబ్జర్వింగ్ ద లోవర్ సెల్ఫ్. హైయర్ సెల్ఫ్ ఏమో ఎప్పుడు కరెక్టే చెప్తది. ఎప్పుడు హ్మ్. రైట్ విషయాలు చెప్తుంటది. ఈ లోవర్ సెల్ఫ్ మాత్రం ఎటంటే అటు ఉంటూ ఉంటదన్నట్టు. సో, ఈ లోవర్ అంటే సెల్ఫ్, హ్మ్. హైయర్ సెల్ఫ్‌తోని ఎంత కనెక్టెడ్‌గా ఉంటే దాన్నే ఇంకా హ్మ్. హార్మోనీ
అలా అన్నామన్నట్టు. ఎంత డ్రైవ్ ఆ! అయితే హయ్యర్ దాంతోని. అలా కాకుండా ఈ అంటే లోవర్‌ది పైన దాన్ని పట్టుకోకుండా కింది దాన్ని బాడీని పట్టుకుందనుకోండి. హ్మ్. ఈ బాడీతోని ఏదైతే చూస్తున్నామో డబ్బు గాని, బయట హ్మ్. ఫెసిలిటీస్ గాని వాటిని పట్టుకుందనుకోండి. అప్పుడు ఇది ఎటు పడితే అటు పోయే అవకాశం ఉందన్నట్టు. అంటే ఇప్పుడు హైయర్ సెల్ఫ్‌తో లోయర్ సెల్ఫ్ చూడగలుగుతున్నాం అంటే మనం ఎరుకలో ఉన్నట్టు, కాన్షియస్‌లో అంతే. ఉన్నట్టు అంతే. కంటిన్యూగా ఉన్నట్టు లెక్క. అంతే. అంతే. ఇప్పుడు మనం ఒక హైయర్ సెల్ఫ్‌ని ఆ! ఇప్పుడు మనము చిన్న పిల్లోడు ఉంటాడండి. వాళ్ళ నాన్న ఆ! చేయి పట్టుకొని మార్కుపోతే సేఫు. ఓకే. హ్మ్. ఇప్పుడు ఆ పైయోడిని హ్మ్. నాన్న అనుకుందాము. కిందోడిని ఆ! పిల్లోడు అనుకుందాము. పిల్లడానికి. మనం ఓకే. ఓకే. మన చెయ్యి వాళ్ళ చేతిలో ఉన్నంత సేపు సేఫు. అవునవును. వదిలేసామంటే ఇంక ఇప్పుడు చిన్న పిల్లోడు ఏం చేసాడు? అరే! అక్కడేదో బెలూన్ ఎగురుతుందని అటు పోతాడు. పక్కపట్టి కార్ వస్తుందో లేదో చూసుకోడు. హ్మ్. ఆ! అక్కడేదో అసలు ఆ లోయర్ సెల్ఫ్ అర్థమైతే తప్ప హైయర్ సెల్ఫ్‌కెళ్ళలేము. అసలు లోయర్ సెల్ఫ్ ఆ! హ్మ్. ఆ! లోయర్ సెల్ఫ్ ఎటు పడితే అటు ఎటు పడితే ఆ! అటు ఎళ్తదన్నట్టది. ఎటెళ్తే పడితే అటెళ్తూ ఉంటది. ఆ! అవునవును. ఇప్పుడు ఒకడు చాక్లేట్ హ్మ్. ఇస్తా అంటే ఎవరి దగ్గరికైనా ఎళ్తాడు కదా చిన్న పిల్లోడు. అవునవునవును. ఆ! అదే ఒక పైన నాన్న చెయ్యి పట్టుకున్నాడనుకోండి ఎళ్ళలేడుగా. చాక్లేట్ ఇస్తారా? అ అవునవును. ఆ! చాలా నాన్న క్లియర్‌గా ఇటు చెప్పి లాగుతాడు గదా! హ్మ్. ఇప్పుడు చెయ్యి పట్టుకొని లాగుతాడు గదా! అలా పై బా సెల్ఫ్ చె లాగుతానండి. హ్మ్. బా చెప్పారు సార్. బా చెప్పారు. సో, హ్మ్. అలా మనం ఎంతసేపు ఇప్పుడు దీన్నే ఇంకా రకరకాలుగా అన్నారండి. ఇప్పుడు దేవుడు హ్మ్. చేయొద్దు దేవుని మార్గంలో నడవాలి అన్నారు. జ్ఞాన మార్గంలో నడవాలి అన్నారు. ఇంకా దీన్ని ఎన్ని రకాలుగానే చెప్పొచ్చు. అదే ఈ రెండిటికి మిస్సింగ్‌నే హ్మ్. ఏమంటారు సరిగ్గా మనం కాన్షియస్‌లో మిస్‌కాన్షియస్‌నెస్. అవును. అవును. ఆ! ఆ! బాగా అదే. అర్థమవుతుంది సార్. బాగా అర్థమవుతుంది. యాహ్! ఈ ఈ ఈ ముక్క అర్థం అవ్వడానికి ఎన్నో సంవత్సరాలు పట్టింది. అవునండి. నిజంగానే. అంటే ఇక దీన్నే ఆత్మజ్ఞానం అన్నారు. ఇంకా ఏదో ఇదే ఫస్ట్‌లో ఆత్మజ్ఞానం అన్నారు ఇంకా. ఫస్ట్‌లో హ్మ్. ప్రదీప్ గారు చెప్పినప్పుడు 10 సంవత్సరాలు పడుతుందనేవారు. ఎందుకు 10 ఎందుకు 10 సంవత్సరాలు ఎందుకు పడుతుంది? ఇంకా 2 క్లాసులు అటెండ్ అయితే అర్థమైపోతుంది అంతా అనుకునేవాళ్ళం. ఈ ఈ ఈ ఇప్పుడు ఈ క్వెషన్ నేను ఎయటానికి ఇన్ని సంవత్సరాలు పట్టింది నాకు. ఆ! బట్ ఏం పర్లేదండి. అన్ని సంవత్సరాలు గూడా ఎంతో ఇంప్రూవ్‌మెంట్ ఉంది మనకి. ఉంది ఉంది సార్. అదంతా హ్మ్. ఉండబట్టి ఈ క్వెషన్ ఈరోజు ఈ క్వెషన్ అడగగలిగాను. వచ్చింది. హ్మ్. లేకపోతే ఇది కూడా అడగలేను. యాహ్! ఆ మాత్రం అవేర్‌నెస్ లేకపోతే ఇది అడగగలిగానంటే హ్మ్. ఎనకాల కొంత అవేర్‌నెస్ రాబట్టి ఇది అడగగలుగుతున్నాను. అవును. థాంక్ యూ సార్. థాంక్ యూ. సో, అసలు మన హ్యాపీనెస్ అనేది లైఫ్ ఏంటనేది కంప్లీట్‌లీ సెల్ఫ్ అనే షిఫ్ట్ వచ్చినప్పుడండి అంటే కొంచెం అది ఫస్ట్‌లో రాడికల్‌గా అది ఇదేంటి ఈళ్ళు చెప్పే దానితోని ఇంకా అసలు ఏం సంబంధం లేదా? ఏది ఎటు పోయినా ఏం గదా! అలా అనిపిస్తుంది. అలా అనిపిస్తుంటది ఫస్ట్‌లో. బట్ కొంచెం మనకై మనం అది అబ్జర్వ్ చేస్తూ ఉంటే, రియలైజ్ అవుతూ ఉంటే ఎందుకంటే యాస్ ఆఫ్ నౌ ప్రతి ఒక్కటి ఇంపార్టెంటే అనిపిస్తదండి. బట్ మీరే అబ్జర్వ్ చేయండి. ఏదైతే ఇంపార్టెంట్ ఉందో అది చేసిన తర్వాత జరిగింది ఏంటి అంటే మీకు లోపల ఒక ఫీలింగ్ కలిగింది. సో, అదే మ్యాటర్ అవుతుంది. ఆ ఫీలింగ్ కలగకుండా అసలు ఆ పని చేయము. అది ఇంపార్టెంటే ఇది అవ్వనే అవ్వదు. ఫైనల్లీ సెల్ఫ్‌లో ఏం జరుగుతుందనేదే ఇంపార్టెంట్ అవుతుంది. అప్పుడేంటంటే మనం బయట పరిస్థితులని, బయట పీపుల్‌ని ఈవెన్ మనకు సంబంధించిన ఇప్పుడు బయట అంటే ఇప్పుడు బాడీ గూడా బయటనే. దాన్ని అంత వరీ అవ్వం దాని గురించి మనం. దానికి ఏం చేయాలో అది చేస్తాం. బట్ దెన్ దాని వల్ల అయిందని గాని సో, ఇంకా బ్లేమింగ్ అనేది ఉండదు. కంప్లెయింట్స్ అనేవి ఆహ్, ఉండవన్నట్టు. మోర్ అండ్ మోర్ సెల్ఫ్ దానికే షిఫ్ట్ అవుతుంటాం మనం. ఆ ఎందుకంటే లోయర్ సెల్ఫ్‌కి, హైయర్ సెల్ఫ్‌కి కమ్యూనికేషన్ మనం అబ్జర్వ్ చేయగలిగితే ఆ! కంటిన్యూయస్‌గా ఆ! హ్యాపీనెస్‌లో ఉండొచ్చు సార్. యెస్. అంతే అండి. ఇదే అవును. విషయాన్ని వేమన హ్మ్. 450 ఇయర్స్ బ్యాక్ 2 ముక్కల్లో చెప్పాడు. ఎరుక హ్మ్. కన్నా సుఖము ఏ లోకమున లేదు. ఎరుక ఎరుక నెరుగనెవరికెరుక లేదు. హ్మ్. ఎంత ఎరుక బాగా చెప్పారు. నెరుగునన్న ఎరుక నెరుగునన్న ఎరుకయే తత్వంబు హ్మ్. విశ్వదాభిరామ వినువరేమ అన్నాడు. సూపర్. ఎంత బాగా చెప్పారు. యాహ్! ఈ ఈ నాలెడ్జ్ అంతా మనకు ఇస్తే ఫస్ట్ నుంచి ఇస్తే చాలా బావుంటది. ఈ ఎరుకలో ఉండేటట్లు ఉంటే అందరూ బావుంటది సార్. అసలు అయితే ఎరుకలో ఉంటే ఏమైంది ఏ ప్రాబ్లమ్ ఉండదు. అయితే ఏమైందంటే సాయిరామ్ గారు ఇప్పుడు ఈ వేమన శతకమే ఉందండి. ఇది ఇచ్చారు. ఇది ఉంది పుస్తకంలో. కానీ అది ఉంటే సరిపోదు. అలా బతుకుతున్న ఇండివిడ్యువల్ గావాలి మనకు. అలాంటి టీచర్ గావాలి. అలాంటి నాన్న గావాలి. అలాంటి అమ్మ గావాలి. అలాంటి బాబాయ్ కావాలి. యెస్. విషయం అదన్నట్టు. ఇప్పుడు దీంట్లో హ్మ్. ఏమైతుందంటే ఒక్కొక్కసారి మొత్తం ఇయన్నీ బుక్‌లు ప్రింట్ చేసి సిలబస్‌లు పెట్టేసి ఇంక మొత్తం అయిపోతుంది అనుకుంటున్నాడు. ఏం అవ్వదు. సూపర్. ఓకే. ఈ ఒక్క లైన్‌లో ఉందిగా మ్యాటర్ అంతా. మరి ఆ అవును. శతకాలు చదివిన వాళ్ళమేగా ఏమైంది? బట్టి కొట్టినోళ్ళే గదా!
సో అదే. రియల్ ట్రాన్స్‌ఫర్మేషన్ అక్కడ మనిషి ఉండాలి. ఆ విధంగా ఉంటున్న ఒక మనిషి. ఇప్పుడు వాళ్ళు లేకనే మనకి ఆచరణలో ఇప్పుడు ఆచరణలో అట్‌లీస్ట్ ఐ షుడ్ బి విఫలమవుతారు. ఎగ్జాంపుల్ ఫర్ మై వన్ బై కిడ్స్. వన్ బై అండి. సాయిరామ్ గారు. యెస్. యూ షుడ్ బి ఎ ఎ రోల్ మోడల్ టు ఇన్ యువర్ ఫ్యామిలీ. హ్మ్. యెస్. హ్మ్. అంటే ఇప్పుడు మనం మీరు యాక్సెప్ట్ చేసిన యాక్షన్ మీరు ఆల్రెడీ రోల్ మోడలే. ఇప్పుడు కాకపోతే మీరు యాహ్! ఏం చేస్తున్నారో అదే రోల్ మోడల్. ఇప్పుడు మా నాన్న చదివారు, చేశారు, జాబ్ చేశారు, డబ్బు సంపారు. ఈ రోల్ మోడలే. ఈ విధంగానే చేస్తాడుగా వాడు. మనం ఇప్పుడు ఏవైతే పనులు చేస్తున్నామో అవి ఆళ్ళు కూడా చేస్తూనే ఉన్నారు గదా! సో, రోల్ అవును. మోడలే ఇమిటేషన్ జరుగుతూనే ఉంది. ఆ విధంగా వాళ్ళు కూడా చేస్తూనే ఉన్నారు గదా! మన అమ్మ నాన్న చేసినా మనం అవును. కూడా చేస్తూనే ఉన్నాం గదా! కంపల్సరీ పెళ్లి అవును. చేసుకుంటారు. కంపల్సరీ పిల్లలు కంటున్నారు. కంపల్సరీ చుట్టాల పెళ్ళిళ్ళకెళ్తున్నారు. ఇదండి. మనము ఇంకా మిగతావి ఏవైతే చేయలేదో అవి చేసేటప్పుడు ఆళ్ళు కూడా అది చేస్తారు. యెస్. వితిన్ ఫ్యామిలీ అయితే పక్కాగా బాగా ఇంపాక్ట్ ఉంటుంది. మనం అది చేయలేక ఫెయిల్ అవుతున్నప్పుడు వాళ్ళు కూడా ఫెయిల్ అవుతూ ఉంటారు. వాటి మీద ఇంపార్టెంట్ అనిపియదు. మనం ఇప్పుడు 99% యాక్యురసీతోనే ఆఫీస్‌కో మన పనికో వెళ్తుంటాం. కాబట్టి వాడు కూడా 99% యాక్యురసీతోనే స్కూల్‌కెళ్తున్నాడు. హ్మ్. మనమే సగం రోజులు ఎగ్గొట్టామనుకో, సగం రోజులు లేదనుకో వాడు కూడా సరిగ్గా వెళ్ళకపోవచ్చు. హ్మ్. థాంక్ యూ అండి. సార్ రాధారాణి గారు మీరు సార్ మాట్లాడండి. అంటే స్కూల్లో అయినా, సిస్టమ్‌లో అయినా, ఇంట్లో అయినా సరే ఫ్రమ్ చైల్డ్‌హుడ్ చెప్తున్నారు గానీ, దాన్ని ఆచరణలోకి తీసుకోవడంలో విఫలమవుతున్నారు. అవును. ఎక్కడైనా అసలు పుస్తకాలు హ్మ్. వదిలేయండి. చిన్నప్పుడు గూడా చిన్న చిన్నవే చెప్తారు. ఫస్ట్ 5 ఇయర్స్‌లో అమ్మ, నాన్న ఫస్ట్ హోమ్ ఈజ్ మొదటి పాఠశాల ఫస్ట్ హోమే. అవును. కానీ ఎక్కడ కన్‌ఫ్యూజన్ స్టార్ట్ అవుతది. అసలు సెల్ఫ్‌ని గమనించడము ఉంటుంది నిజానికి చైల్డ్‌హుడ్‌లో చాలా ఉంటది సార్ సెల్ఫ్‌ని అవును. గమనించడం. కాకపోతే అక్కడ అబ్యూజ్ అయిపోతది. అక్కడ మిస్‌లీడ్ అయిపోతుంది. ఎందుకంటే రోల్ మోడల్‌గా ఒక ఫాదరో, మదరో, అమ్మమ్మ, తాతయ్య ఇంట్లో ఫ్యామిలీలో ఉన్నవాళ్ళే చెప్పేదొకటి, చేసేదొకటి చేస్తూ ఉంటారు. అవును. సో, అక్కడ 'శివాజీ' మా ఇంట్లో 'శివాజీ' మా ఆచరణలో చాలా ఆచరణలో చాలా ఫెయిల్ అవుతూ ఉండడం వల్ల మీరన్నట్టు చెడు చేస్తున్న అమ్మా, నాన్న ఉంటే వీడు అదే నిజం అనుకుని అదే దాన్నే పట్టుకొని పైకెదుగుతాడు గదా! హ్మ్. సో, అక్కడ మనం ఆచరణ యోగంలో ఫెయిలవుతున్నాం గాబట్టి ఇబ్బందికరంగా ఉంటోందనమాట. అవునండి. అవును. రోల్ మోడల్స్ వి ఆర్ థాంక్ యూ సార్. సివియర్‌లీ షార్ట్ ఆఫ్ రోల్ మోడల్స్. శ్యామలమ్మ గారు హ్యాండ్ రైజ్ చేశారు. మీరు అన్మ్యూట్ చేసి మాట్లాడొచ్చు. చిన్నప్పుడు చాలా ఎప్పుడు చిన్నప్పుడు ఒక జోక్ చెప్పుకునేవాళ్ళు గదా! "ఒరేయ్ నాన్న సత్యం పలకాలి" అని జెప్తే ఫోన్‌లో ఎవరన్నా మాట్లాడితే లేకపోతే ఇంటి ముందొస్తే నాన్న లేడని జెప్పు అంటే, వాడి కన్‌ఫ్యూజన్ ఇప్పుడే నాకు నాన్న పాఠం జెప్తున్నాడు, హరిశ్చంద్ర కథ జెప్తున్నాడు, మరి ఎవరో వస్తే అంకుల్ లేడు, నాన్న లేడని జెప్పు అని జెప్తున్నాడంటే, సో, మనం ఏం మెసేజ్ ఇస్తున్నాం అక్కడ? యాహ్! హలో! శ్యామలమ్మ గారు చెప్పండి. నమస్తే అండి. నమస్తే. ఇప్పుడు ఈ మధ్యలోనే మా శ్రీవారు కాలం చేశారండి. హ్మ్. మరి హ్మ్. ఇదివరకు ఏంటంటే ఆయనతో మాట్లాడినా అసలు ఆయనలో కానీ తప్పులు కనపడేయి. హ్మ్. ఇప్పుడు నాలో తప్పులు కనపడుతున్నాయి. హ్మ్. అది తేడా ఎ ఎక్కడుంది? ఎలా ఉంది? అనిపిస్తుంది. బాధనిపిస్తుంది. అప్పుడు హ్మ్. కొంచెం ఏంటంటే ఏ పనికైనా, మాటకైనా వంతుగా అనిపించేది. ఇప్పుడు నా పనే అనుకుంటే అది చేయడానికి దానికి తేలిగ్గా ఉంది. మళ్ళీ గుర్తొస్తే బాధనిపిస్తుంది. హ్మ్. హ్మ్. యాహ్! సార్ హౌ టు ఫిల్ దిస్ గ్యాప్ సార్ బిట్వీన్ లైక్ ఈవెన్ ఇప్పుడు ఈ ఇంట్లో ఏంటంటే ఇప్పుడు హ్మ్. ఐ హ్యావ్ నాలెడ్జ్ బట్ హ్మ్. హ్మ్. ద థింగ్ ఈస్ లైక్ నేను ఇప్పుడు నేను ఇలా ఉన్నా కానీ హ్మ్. ఏంటంటే ప్రతి వ్యక్తి ఏంటంటే శివాజీ లాగా ఉండాలి లేకపోతే వివేకానంద లాగా ఉంటారు కానీ మా ఇంట్లో మాత్రం ఉండకూడదు అని హ్మ్. అంటే ఇప్పుడు ఈవెన్ మీరు సెల్ఫ్ అన్నారు కదా ఓకే వీడు పూజారి అయిపోతాడు లేకపోతే సన్యాసి హ్మ్. అయిపోతాడు దీని గురించి మాట్లాడితే ఈ విధమైన క్వశ్చన్స్ వస్తున్నాయి దీన్ని ఎలా హ్యాండిల్ చేయాలి సార్ అంటే అదంతా కూడా సగం సగం క్లారిటీ అండి. ఎందుకు పూజారి అవుతారు? నాకు సెల్ఫ్ క్లారిటీ ఉంది. నేను ఒక ఉమ్, డాక్టర్ అవుతాను. మంచి డాక్టర్ అవుతాను. ప్రాబ్లమ్ ఏంటి? ఇప్పుడు నేనున్నాను. క్లారిటీ ఉంది టు ఎన్ ఎక్స్‌టెంట్. నేను ఒక ప్రొఫెసర్ అయ్యాను. దాంట్లో జీతం ఉంది. డబ్బులున్నాయి. అన్నీ మంచిగానే ఉన్నాయి. ఇది ఉమ్. సన్యాసి అవ్వాలని ఎవరు చెప్పారు? అంటే అది ఇప్పుడు అజంప్షన్ కాదు. అది కూడా అజంప్షన్. ఇప్పుడు ఫుల్ క్లారిటీ ఉండి ఇప్పుడు నాకు గనుక ఎక్కువ జ్ఞానం ఉంటే నేను ఎక్కువ ఇప్పుడు సమజ్‌దారి నుంచి ఏమొస్తదంటే జిమ్మెదారి వస్తది.
ఇంకా ఎక్కువ బాధ్యత తీసుకుంటాను నేను. ఎక్కువ రెస్పాన్సిబిలిటీ తీసుకుంటాను. ఎక్కువ పెద్ద రోల్ ప్లే చేస్తాను. ఎవరు చెప్పారు ఇప్పుడు ఇదన్నీ వదిలేస్తామని? అంటే ఇప్పుడు సెల్ఫ్ అంటే ఆత్మ ఈ నాలెడ్జ్ అంతా ఇదేంటి అవును. ఈ ఒక సైడ్ అని రాంగ్‌గా మీరే అవును. మీరే చెప్పండి. ఇప్పుడు నాకు అర్థమైంది ఇది హ్మ్. లైఫ్ మెయిన్ సెల్ఫ్ అని. మిగతా హ్మ్. విషయాలు నాకు ఎఫెక్ట్ అవ్వట్లేవు. అప్పుడు నేను హ్మ్. ఇంకా ఎఫిషియెంట్‌గా పని చేయగలుగుతాను గదా! ఇప్పుడు నేను డిస్టర్బ్ అవ్వని నేనొక మేనేజర్ ఉన్నానండి. నాకు అర్థమైంది సెల్ఫ్ ఇదే అని. నేను డిస్టర్బ్ అవ్వను బయట ఏం జరుగుతుంది. దెన్ ఐ విల్ బి ఏబుల్ టు వర్క్ విత్ మై టీమ్ మచ్ మోర్ ఎఫిషియంట్‌లీ కదా! వెరీ ట్రూ. ఆ! కానీ అంటే ఇప్పుడేంటంటే సార్ ఇప్పుడు నాకుంది. ఓకే. నేను ఓకే. వాటెవర్ ఇట్ మే బి ఐ విల్ యాక్సెప్ట్ అండ్ బట్ ఇఫ్ ఐ కన్వే అంటే మీన్స్ ఐ యామ్ కన్వేయింగ్ ఇన్ ఎ రాంగ్ ప్లేస్ ఆర్ ఐ యామ్ టెల్లింగ్ ఇన్ ఎ రాంగ్ ప్లేస్ హౌ ఐ హావ్ టు లైక్ హ్యాండిల్ మై సెల్ఫ్ అసలు ఫస్ట్ ఆఫ్ దట్ ఆల్ సిట్యుయేషన్. ఏదైతే ఫార్ములేషన్ ఉంది గదండీ! మన ప్రస్తుత హ్మ్. ఫార్ములేషన్ ఏంటి? నాకు తెలుసు. నేను చెప్తాను. అవతలోడు అర్థం చేసుకోవాలని. అది రాంగ్ ఫార్ములేషన్. ఓకే. హ్మ్. అది ఎవరికి పనిచేస్తదంటే, వాళ్ళు గూడా ఆల్రెడీ క్యూరియస్‌గా ఉండి, వాళ్ళే హ్మ్. ఒక సీకర్ అయ్యుండి, క్వెషన్స్ ఉంటే ఆళ్ళకి పనిచేస్తది. ఓకే. ఇప్పుడు మీరు ఆల్రెడీ మీకు క్వెషన్స్ ఉన్నాయి. మీరు ఆల్రెడీ ఈ రకమైన ఆలోచన ఉన్నారు కాబట్టి, నేను చెప్పింది మీకు వర్కౌట్ అవుతది. కానీ, హ్మ్. ఇలాంటి ఏ ఇంట్రెస్ట్ లేనోళ్ళకి, ఇంకా అసలు అలాంటి దృష్టి లేనోళ్ళకి ఎళ్ళిపోయి క్లాసులు వింటే ఏం పని చేయదు. ఓకే. వాళ్ళకి పని చేయాలి అంటే ఏంటంటే, మనమే అది మన కండక్ట్‌లో, మన బిహేవియర్‌లో, వర్క్‌లో కనిపిస్తే అప్పుడు కొంచెం వాళ్ళలో మార్పొచ్చే అవకాశం ఉంది. అది కూడా గ్యారంటీ అనట్లే. ఓకే. ఆ! సో, ఓన్లీ ఆల్రెడీ ప్రాసెస్ స్టార్ట్ అయినోళ్ళకి జస్ట్ వర్డ్స్ అనేవి పనిచేస్తాయి. థాంక్ యూ సార్. ఆ! ఇట్స్ సింపుల్ వర్డ్స్ ఎనఫ్ అన్నట్టు. ఇప్పుడు యాహ్! సింపుల్ అండి. ఒకరు నడుస్తూ ఉన్నారు. ఇటు పక్క పోవాలా, అటు పక్క పోవాలా కన్‌ఫ్యూజ్ ఉంది. కరెక్ట్‌గా డైరెక్షన్ చెప్తే వాళ్ళెళ్ళిపోతారు. ఎవరైతే ఓకే. అసలు నేను నడవను ఎళ్ళనెళ్ళని కూర్చొని ఉంటారు చూడండి. వాడిని లేపడం ఎంత హ్మ్. కష్టం. చాలా కష్టం. ఆ! ఆ బ్యాచ్ అన్నట్టు నేను చెప్పేది. సో, కూర్చున్న బ్యాచ్ అన్నట్టు మేము. ఎందుకు నడవాలి అంటున్నట్టు. మనకేం తెలుసంటే మనకు టోటల్ రూట్ తెలుసు. ఫస్ట్ లెఫ్ట్ ఎళ్ళాలి. తర్వాత ఎళ్లి సెకండ్ రైట్ తీసుకోవాలి. ఇది చెప్తున్నాం వాళ్ళకి. వాళ్ళేమో అసలు నేను లేవనే అంటున్నారుగా. సో, అది ఆ లిమిట్ అర్థం చేసుకోవాలండి మనం ఫస్ట్ థింగ్. అండ్ ఇది ఓకే. కూడా కొంచెము ఒక స్టేజ్ ఒక దగ్గర మనం ఇది వదిలేయాలండి. వాళ్ళని మనం మార్చాలి అనేది ఉంది చూడండి. ఓకే. హ్మ్. దాన్ని కూడా మనం హ్మ్. ఫ్లెక్సిబుల్ గానే పెట్టుకోవాలి. వదిలేయాలి. అంతే. పర్టిక్యులర్‌లీ ఫ్యామిలీ మెంబర్స్‌ని మార్చాలి అనుకుంటాం చూడండి. అదే. ఆ! సో, ఆ పార్ట్ కూడా మీరు ఎంత వదిలేస్తే అంత ఫ్రీడమ్ ఉంటది మీకు కూడా. యెస్ సార్. హ్మ్. వెరీ ట్రూ. అది కూడా మన కండిషనింగ్ అండి. అదే. అర్జెంట్‌గా నేను క్లాసులు వీకిలని మార్చాలి. అదే. హ్మ్. దేర్ ఆల్సో అంటే ద అది కూడా ప్రాబ్లమ్ ఆలోచించాలి. కాదు ఆ! నేనేమంటానంటే అది కూడా ఆలోచించాలి. అసలు ఎందుకు నేను మార్చాలనుకుంటున్నా? వాడు మారకపోతే ఏం జరుగుతది నాకు? హ్మ్. మారితే ఏం జరుగుద్ది నాకు? హ్మ్. అనేది ఆలోచించుకోండి మీరొకసారి. యెస్. హ్మ్. ఇన్ దిస్ సిట్యుయేషన్ ఇంకోటి సార్ ఇంకో క్వెషన్ ఏమనుకోవద్దు. సారీ ఐయామ్ టేకింగ్ లాంగ్ టైమ్. అది ఏంటంటే సార్ ఇప్పుడు ఓకే. వీడికొక నాలెడ్జ్ ఉంది. వీడు హ్యాండిల్‌గా హ్యాపీగా ఇది చేసుకుంటున్నాడు అనని ఒక ఇదిలాగా కూడా వస్తది. అప్పుడే అలా ఎలా హ్యాండిల్ చేస్తారు? హ్మ్. మళ్ళీ అదే గదండీ! ఆ! వేరే వాళ్ళు ఇలా అనుకుంటున్నారు. దాని గురించి ఏంటి అంటున్నారు గదా! వేరే వాళ్ళు హ్మ్. ఇలా అనుకుంటారు అనేది కూడా మీకు జస్ట్ ఇన్ఫర్మేషనే గదా! అంతే. ఆ! జస్ట్ ఆ! ఇన్ఫర్మేషన్. ఆ ఇన్ఫర్మేషన్ గురించి డెసిషన్ నేను తీసుకోవటే మీరేంటి ఇప్పుడు నా సంస్కారం ఎలా ఉంది అంటే వేరే వాళ్ళు నా గురించి ఫలానా విధంగానే అనుకోవాలి. ఇలా హ్మ్. గాకుండా ఇంకో విధంగా అనుకుంటే నేను డిస్టర్బ్ అవుతాను అనే సంస్కారం ఉంది మనలో. అవును. ఆ! అది కూడా అబ్జర్వ్ చేయండి. ఓహో! నా లైఫ్ మొత్తం వీడి చేతిలో పెడుతున్నానా నేను? ఓకే. ఆ! వాడెలా అనుకుంటాడు అనేది వాళ్ళ జ్ఞానం బట్టి ఉంటది గదా! అంతే. కానీ నేను మాత్రం వాళ్ళు మంచిగా అనుకుంటేనే ఈరోజు ప్రశాంతంగా పనుకుంటాను. మట్టం వేసుకొని కూర్చున్నా. సరే ఉండండి. ఓకే. హ్మ్. ఇప్పుడు ఎలా అయితే బాడీ నుంచి సెన్సేషనో వేరే మనుషులు ఇలా అనుకుంటారు అనేది కూడా ఒక ఇన్ఫర్మేషనే అది. అంతే. నిజంగా దాంట్లో ఏమైనా వాలిడ్ ఉంటే మనం తీసుకుంటాం. మనం మార్చుకోవాలి అయన్నీ చేయాలండి. కాదనట్లే. ఓకే. బట్ దెన్ ఇట్ ఈస్ సింపుల్ ఇన్ఫర్మేషన్. ఇది కూడా కండిషనింగే. వేరేటోళ్ళు ఇలా అనుకుంటే నేనేదో అనుకోవడం గూడా. అదే. థాంక్ యూ సార్. నేను రైట్ చేసినా ఒక తప్పు అనుకుంటే దానికి నా తప్పు కాదు. ఆ! ఇప్పుడు పని చేశాను. హ్మ్. అది కరెక్ట్‌గా చేశాను. కానీ హ్మ్. వాడి దృష్టిలోని నా మీద వాడికి ఏర్స్ ఉండడం వల్ల వాడు నా మీద ఎన్నో రకాల మాటలు అంటున్నాడు. హ్మ్. కానీ నేను చేసింది కరెక్ట్ కాబట్టి నాకు ఒక నమ్మకం కుదిరింది కాబట్టి వాడి మాటల మీద నేను డిపెండ్ అవ్వకూడదు. యాహ్! నేను డిపెండ్ అయితే నేను బాధపడతాను. నేను గాని ఆ మాటలు తీసుకోకపోతే నాకు బాధ లేదు. అంతే గదండీ! సింపుల్. సార్. ఇది హ్మ్. ఇది ఈజీగా ఉన్నది సార్. బాధపడడం హ్మ్. ఈజీ. అంతే.
థ్యాంక్ యూ సార్. నమస్తే. థ్యాంక్ యూ అండి. శ్యామల గారు మీరు అడిగిన దానికి ఆన్సర్ చెప్తున్నాను. ఇప్పుడు నాకు బాధ కలుగుతుంది అంటే నా యాక్షన్‌లో రాంగ్ ఉందని అర్థం. లేకపోతే బాధ కలగదు ఎవరికీ కూడా. సో, దాన్ని గమనించుకుని ఆ యాక్షన్‌లో ఉన్న రాంగ్‌ని సరి చేసుకుంటే ఆ బాధ పోతుందండి. అది అలాగేనండి. అదే ప్రతి మూమెంట్ లో కూడా అది మనం అబ్జర్వ్ చేయాలి. ప్రతి ఆ! జీవితం ఒకేళ మీరు ఇప్పుడు సపోజ్ మీ హస్బెండ్ విషయంలో రాంగ్ చేశారనుకోండి. సారీ ఆ! చెప్పి రియలైజ్ అయ్యారనుకోండి. ఆయన లేకపోయినా కూడా ఆ బాధ మీకు తగ్గిపోతది. రైట్ ఆ! రైట్ స రైట్ సార్. అర్థమైందండి. రైట్ ఆ! సార్. అదే ఆళ్ళెప్పుడు ఆయన లేరు గదా! ఇప్పుడు అలా చేసి ఉండకూడదు కదా! నేను ఆల్రెడీ ఆయన్ని అలా అన్నాను కదా! ఎగ్జాంపుల్ ఓన్లీ మీరన్నారని ఆ! కాదు. అవును. అట్లా మీరు రియలైజ్ అయ్యారనుకోండి. ఆ! రియల్లీ ఐయామ్ సారీ ఐ షుడ్ నాట్ బిహేవ్ లైక్ దట్ అని హ్మ్. కొన్ని ఇన్సిడెంట్స్ ఉంటాయి గదా! ఆ ఇన్సిడెంట్సే మనల్ని బాధిస్తాయి. ఆ ఆ! ఇన్సిడెంట్స్‌కి ఒకసారి మనం మననం చేసుకొని రియలైజ్ హ్మ్. అయ్యి సారీ చెప్పి హ్మ్. సారీ హ్మ్. ఐయామ్ రియల్లీ సారీ. నేను అలా బిహేవ్ చేయకుండా ఉండవలసింది. ఎక్స్‌ట్రీమ్‌లీ సారీ అంటే మీకు ఆ బాధ స్లోగా పోతదండి. ఈ సరేనండి. థాంక్స్ అండి. థాంక్ యూ వెరీ మచ్. ఈ ఓకే. నేను జ్ఞాపం నేను అది ఉన్నప్పుడే కానీ జరిగింటే ఇంకా బాగుండేది. అవునండి. ఓకే. ఆ మనిషి ఉండవలసిన అవసరం కూడా లేదండి. ఆ, ఆ! మనం సముద్రం అవతల ఉన్నవాళ్ళు కూడా హ్మ్. మనకి తలుసుకోగానే మనకి డిస్టర్బ్ అయిపోతాం. ఎందుకయిపోతాం? ఆ హ్మ్. జరిగిన ఇన్సిడెంట్ అలాంటిదే. ఆ ఇన్సిడెంట్‌కి ఒకసారి ఫోన్ హ్మ్. చేసో, లేకపోతే మెసేజ్ పెట్టో, లేకపోతే మెయిల్ పెట్టో ఐ యామ్ ఎక్స్‌ట్రీమ్‌లీ సారీ అని ఒకసారి పెడితే ఆ సముద్రం అవతల ఉన్నా, ఇవతల ఉన్నా కూడా అది హ్మ్. ఆటోమేటిక్‌గా మనం ఫ్రీ అయిపోతాం. ఆ! ఆ మనిషి సరేనండి. లేకపోయినా కూడా ఫ్రీ అయిపోతాం. ఉండవలసిన అవసరం కూడా లేదు. ఓకే సార్. రైట్ సార్. ఆ! సరేనండి. ఇప్పుడు నేను ఇలా అందరిలో మాట్లాడడానికి కూడా కొంచెం ఫీల్ అయ్యాను. కానీ హరిగారు అంతా చెప్పింది ఇందాక నుంచే చెప్పిందంతా కూడా చాలా క్లారిటీ ఉంది. అంచేత ఇప్పుడు అడిగితేనే బావుంటదని చెప్పేసి అడిగాను. లేతే ఇప్పుడు ఆయనకి మీరు నేనే మీరు ఫోన్ చేసి అడగకపోతే అడిగేదాన్ని. మీరు అడగకపోతే మీ బాధ తగ్గదు. ఆ! ఇప్పుడు సరే. అర్థమైంది. క్లియర్ అయ్యే అవకాశం వస్తది. మనం అ ఎక్కడైతే ఇప్పుడు ఎన్ని రాంగ్‌లయితే చేసుంటామో అన్నిటిలోని ఎంతో కొంత ఎంత వీలైతే అంత సరి చేసుకోవాలి. సరి చేసుకోవడం అంటే సరేనండి. మనిషి పక్కన ఉండక్కర్లేదు. ఒకవేళ దూరంగా ఉన్నాడనుకోండి ఫోన్‌లో చెప్పొచ్చు. లేకపోతే అవును. ఆ కన్వర్షన్ జరగాలి. కన్వర్షను ఒకవేళ అవతల వ్యక్తి కన్వర్షన్‌కి కూడా అందుబాటులో లేకపోతే మనం సెల్ఫ్ రియలైజ్ అయ్యి హ్మ్. ఐ యామ్ ఎక్స్‌ట్రీమ్‌లీ సారీ అని మనకు మనం చెప్పుకోగలిగినా తగ్గుతది బాధ. సరేనండి. చాలా థాంక్స్ అండి. బాగా డీటెయిల్‌గా చెప్పారు. యాహ్! అంతే అండి. ఎందుకంటే మనము గతంలోకెళ్ళి పాస్ట్‌కెళ్ళి మారవలేం గదా! సో, పాస్ట్ జరిగిన దాని గురించి అవును. ఇప్పుడు ఏం చేయగలమో అది చేయడమే అండి. ఇప్పుడు ఇందాక అంతే. రామరాజు గారు చెప్పినట్టుగా మనిషి ఉంటే మనిషికి చెప్తాము. కరెక్షన్ ఏదైనా హ్మ్. చేయాల్సొస్తే చేస్తాము. లేకుంటే మనసులో అనుకుంటాము. అది తప్ప హ్మ్. అసలింక వేరే మార్గం ఉందా చెప్పండి మీరే? దాని పట్ల గిల్ట్ ఫీల్ అవ్వడం అనేది అసలు అది మీకు ఎవరికీ మంచిది మనకు మంచిది కాదు. వేరే వాళ్ళకి కూడా అవును. మంచిది కాదు. దానివల్ల ఇంకా అలాగేనండి. మనకి ఇంకా డిప్రెషన్ గాని, ఇంకా నెగెటివ్ లాగా అనిపిస్తది గానీ, పాజిటివ్ అయితే ఆ! ఏమి ఉండదన్నట్టు. అండ్ సరేనండి. ఆ! ఎవరి పాస్ట్‌లో గూడా మిస్టేక్స్ లేనోళ్ళు ఎవరు ఉండరు గదండీ! గతంలో మిస్టేక్ లేనోళ్ళు. హ్మ్. అవును. అవును. హ్మ్. సో, అందుకనే ఫస్ట్ మనల్ని మనం గూడా క్షమించుకోవాలి. అండ్ ఆ! మనిషి మన మ ఈ ఈ విషయంలో మనల్ని మనం గూడా క్షమించుకోవాలసలు. అప్పుడు అవునండి. ఆ మీరు రోజుకు మనకు చెప్పారు. అదే హ్మ్. గుర్తొస్తోంది. హ్మ్. హ్మ్. ఆ రోజుకు మనమున్న జ్ఞానంలో, మనకున్న అజ్ఞానంలో ఆ మిస్టేక్ హ్మ్. చేశాము. ఇప్పుడు ఆ! దాన్నేమన్నా కరెక్షన్ చేయగలిగానంటే చేయడము. ఓకే. అలాగే. చేయలేని పరిస్థితి ఉంటే ఇంకా ముందుకెళ్ళడం. మళ్ళా ఎప్పుడు చేయము అని. సరేనండి. యాహ్! థాంక్ యూ అండి. అలాగేనండి. ఈ క్లాస్ మళ్ళీ వింటానండి కాసేపట్లో మధ్యాహ్నం. యాహ్! యాహ్! ఆహా! అంత బావుంది. ఉపయోగపడుతుందనిపిస్తుంది మరి. యాహ్! హ్మ్. థాంక్ యూ. అమ్మ మీకు మరి ఇంకేం డౌట్ ఉన్నది చెప్పండి. మళ్ళీ వింటా అంటున్నారు కదా! మీకు ఇంకా ఏం డౌట్? డౌట్ ఒకటేసారి లేదండి. డౌట్ ఒకటేసారి లేదు. హ్మ్. ఇంకా క్లారిటీగా మనసుకి హత్తుకోవాలనే ఉద్దేశం అండి. ఓకే. జూమ్ యూజర్ అని ఇంకా ఉన్నారండి? ఎవరండి గు అన్‌మ్యూట్ చేశారు? అన్‌మ్యూట్ అదే చేసి ఇంకా మీరు స్పెసిఫిక్‌గా చెప్పగలిగితే ఇంకా స్పెసిఫిక్‌గా క్లియర్ అయిపోద్ది మీ ప్రాబ్లమ్. ఓకే. జనరల్‌గా చెప్పారు. జనరల్‌గా అయింది. ఓకే. సరేనండి. సరే. ఇంకా చెప్పగలిగేలా లేదేమో. ఇంకా నన్ను నేను అదే. అబ్జర్వ్ చేసుకోవాలి. ఓకే అండి. ఓకే. థాంక్ యూ అండి. జూమ్ యూజర్ ఇది ఎవరండి? ప్రాక్టీస్ చేస్తానండి. ఇది ప్రాక్టీస్ చేస్తాను. అప్పుడు యాహ్! ఇంకా నెక్స్ట్ క్లియర్ అవుతుంది. ఓకే. థాంక్ యూ అండి. నో మెన్షన్ అండి. జూమ్ యూజర్ ఎవరండి? జూమ్ యూజర్ అన్‌మ్యూట్ చేశారు. మాట్లాడాలనుకుంటున్నారా? పేరు జూమ్ యూజర్ అని ఉంది. మార్నింగ్ అండి. నేను విజయ్ కుమార్ మాట్లాడుతున్నాను. విజయ్ కుమార్ గారు చెప్పండి. హ్మ్.
యాక్చువల్గా ఇప్పుడు మనకి హ్యాపీనెస్ అంతా సెల్ఫ్ లో ఉందని కదండి చెప్తున్నారు. నాకు ఎందుకో డే టు డే యాక్టివిటీస్ లో ఇది ఇబ్బందిగా ఉందండి. మనకి ఏదైనా డిజైర్, థాట్, ఎక్స్పెక్టేషన్ అనేది ఇది లేకుండా యాక్టివిటీలోకి వెళ్ళడం అనేటటువంటిది డే బై డే డిక్రీజ్ అయిపోతుంది. రిలేషన్స్ గురించి కూడా మాట్లాడుతున్న దాంట్లో అసలు మిగతా మనుషుల్లోని లేదా మిగతా వస్తువుల్లో ఎదుటిగా ఉన్న దాంట్లో సంతోషం లేనప్పుడు, సంతోషం సెల్ఫ్లో ఉన్నప్పుడు వై షుడ్ వి యాక్ట్ అనేటటువంటిది నాకు ఒక పెద్ద క్వశ్చన్గా మారి నేను డైలమాలో ఉండిపోతున్నాను. ఇది ఒక కొద్ది రోజులుగా నన్ను ఇబ్బంది పెడుతుంది. హౌ ఐ షుడ్ హ్యాండిల్ దిస్? సో బేసికల్గా హ్యాపీనెస్ డెఫినెట్గా ఈజ్ నాట్ డిపెండింగ్ ఆన్ ఎనీబడి అండి. ఏది లేదు, దేని మీద డిపెండ్ అయ్యలేదు. బట్ దెన్ ఫర్దర్ ఏమైంది అంటే మోర్ అండ్ మోర్ అలా చేస్తున్నప్పుడు మనకి ఈ ఫీలింగ్ ఆఫ్ రిలేషన్షిప్ ఏదైతే ఉందో, రెస్పాన్సిబిలిటీ ఏదైతే ఉందో అది తెలుస్తూ ఉంటుందండి. ఫస్ట్ మనకి వీఆర్ రిలేటెడ్ టు సడన్ వీఆర్ రిలేటెడ్ టు ఎవ్రీ వన్, బట్ విత్ సడన్ పీపుల్ వీఆర్ ఎక్స్ప్రెసింగ్ అవర్ రిలేషన్షిప్. వీళ్ళ రెస్పాన్సిబిలిటీ ఉంది అని మనకు తెలుస్తుంది కదా, రైట్? వాళ్ళకి వాళ్ళతో రిలేటెడ్ ఉన్నది, వాళ్ళకి ఏం అవసరం ఉంది ఏంటి తెలుస్తుంది కదా. అవే మన ఇవి బాధ్యతల్లాగా అవుతాయి అన్నట్టు. అప్పుడు మనం ఒక బెటర్ స్టేట్లో ఉన్నాం కాబట్టి ఆ రెస్పాన్సిబిలిటీని మచ్ బెటర్గా కండక్ట్ చేయగలుగుతుంటాం. ఇక్కడ మనం అల్టిమేట్ గా హ్యాపీనెస్ ను కోరుకుంటున్నాము. ఇప్పుడు యాక్టివిటీ చేయాలి అంటే రెస్పాన్సిబిలిటీ అనే ఒక పదం ముందుకు వచ్చింది. ఇప్పుడు Right. రెస్పాన్సిబిలిటీని నేను కోరుకోవట్లేదు కదా, హ్యాపీనెస్ ని కదా కోరుకుంటున్నాను. అవును. వై షుడ్ ఐ టేక్ రెస్పాన్సిబిలిటీ? దట్ ఈస్ బిగ్ క్వశ్చన్ ఫర్ మీ. యా. సో ఏమైతుందంటే దాంట్లో ఈ హ్యాపీనెస్నే కోరుకుంటున్నాం, బట్ ఎట్ ద సేమ్ టైం ఏమైంది అంటే మీకు ఈ రిలేషన్షిప్ని చూడగలుగుతామండి మనం. యాజ్ ఆఫ్ నౌ ఇప్పుడు ఆ స్టేట్లో ఉన్నప్పుడు యూ విల్ బి ఏబుల్ టు సీ ద రిలేషన్షిప్ విత్ అదర్స్. ఆ రిలేషన్షిప్ని చూడనప్పుడే ఈ ప్రాబ్లం మీరు చెప్పే క్వశ్చన్ అరైజ్ అవుతుంది. ఈ రిలేషన్షిప్ అనేది చూడకపోతే ఇప్పుడు ఏంటి, నా హ్యాపీనెస్ తప్ప ఇంకొకటి ఏది నా ఎజెండాలో లేదు కదా ఇప్పుడు మీరు అనేది అవును కదా. సో లెట్ అస్ అదర్ పీపుల్ ఆర్ దేర్, అదర్ థింగ్స్ ఆర్ దేర్, నేచర్ ఈజ్ దేర్, సొసైటీ ఈజ్ దేర్. దేనితోని నేను రిలేటెడ్ ఫీల్ అవ్వకపోతే ఏమీ కనిపించదు యాక్టివిటీ చేయాల్సిన అవసరం. అవును ఎప్పుడైతే ఈ అందరితోని నాకు రిలేటెడ్ ఉంది అనేది మనం చూడగలుగుతామో, ఓకే, చూడగలిగినప్పుడు మీరే చూడండి, ఒక్కసారి మీరు ఇంకొక వ్యక్తిని కానీ ఇంకొక థింగ్ కానీ ఇది మనది, ఇది నాకు సంబంధించింది అనుకుంటే దానికి ఏదైనా చేయాల్సింది ఉంటే వెంటనే చేస్తాం, రైట్? ఇది ఈ మొక్క ఉంది, ఈ మొక్కకి నేను చూసుకోవాలనుకుంటే అది కనుక వాడిపోతే వెంటనే నీళ్ళు పోస్తాం. ఇది నాకు సంబంధించిన వాడు అనుకుంటే అది డల్గా కూర్చుంటే వెంటనే అది చేస్తాం అన్నట్టు. సో ఈ ఫీలింగ్ ఆఫ్ రిలేషన్షిప్ ఏదైతే ఉందో అది చూడకపోతే ప్రాబ్లం అవుద్దండి. యాజ్ ఆఫ్ నా కూడా మన అందరము, మీరు జనరల్గా ఇప్పుడు ఈ డిస్కషన్ పక్కకు పెడితే జనరల్గా అందరూ ఓ ముగ్గురుతో రిలేషన్షిప్ చూడగలుగుతారు, వైఫ్ ఇద్దరు పిల్లలతోని. పక్క ఆ దాటి ఇంకెవరితో రిలేషన్ చూడగలరు. ఈ ముగ్గురికి ఏమైనా అయితేనేమో వెంటనే అవుతున్నాం. ఈ ముగ్గురు దాటి వేరేటోళ్ళు మా దారిలో వెళ్తున్నాము, బిల్డింగ్లోనే పక్కన ఎవరో ఉన్నారు, వాళ్ళు డల్లు కూర్చున్నా వాళ్ళు పట్టించుకోకుండా వెళ్ళిపోతారు. ఎందుకంటే వాళ్ళతో రిలేటెడ్ ఫీల్ అవ్వట్లే. సో ఈ ఫీలింగ్ ఆఫ్ రిలేషన్షిప్ ఏదైతే ఉందో విత్ రెస్పెక్ట్ టు అదర్ పీపుల్, ఎవ్రీ ఎంటిటీ ఇన్ ద ఎగ్జిస్టెన్స్ ఏదైతే ఉందో అది అర్థం కాకుంటే అప్పుడు మనకి ఏం పెద్దగా చేయాల్సిన అవసరం అనిపించదండి. కన్సర్న్ కూడా ఉండదు, చేయాల్సిన అవసరం కూడా అనిపించింది. బట్ యూ అండర్స్టాండ్ దట్ ఇప్పుడు ఎంటైర్ బిగ్ పిక్చర్ దొరకడం, బిగ్ పిక్చర్ ఉండడం మోర్ ఇంపార్టెంట్. ఇప్పుడు బిగ్ పిక్చర్ ఏంటి అంటే ఎంటైర్ అస్తిత్వం ఉంది కదా, ఈ అస్తిత్వంలో ప్రతి యూనిట్ మట్టి అవన్నీ మెటీరియల్ యూనిట్స్ ఉంటాయి, తర్వాత యానిమల్స్ ఉన్నాయి, ప్లాంట్స్ ఉన్నాయి, మనము ఉన్నాం కదా. ఎవ్రీబడి ఈజ్ రిలేటెడ్ టు ఎవ్రీబడి. ప్రతి ఒక్కరి దాంతో మనం రిలేటెడ్ అయి ఉన్నాం. దాంట్లో ఈ ప్రకృతి పరంగా ఇప్పుడు ఎవరైతే మన కడుపున పుట్టిన వాళ్ళు ఉంటారో వాళ్ళ పట్ల ఇంకా ఎక్కువ బాధ్యత ఉంది. వాళ్ళతోనంటే రిలేషన్షిప్ నిర్వర్తిస్తాం. ఇంకెక్కడో ఏదో దేశంలో ఉన్నోళ్ళతో మనం రిలేటెడ్, కానీ వాళ్ళకి డే టు డే నిర్వర్తించము. సో ఈ రిలేషన్ ఫీలింగ్ చూడగలిగినప్పుడు చేయాల్సినవి ఇన్ని పనులు ఉన్నాయి అనే కనిపిస్తాయండి. అంటే సెల్ఫ్ లో ఏదైతే హ్యాపీనెస్ ఉందో అది బయట యాక్టివిటీ చేసినప్పుడే సర్ఫేస్ అవుతుంది అని అనుకోవచ్చండి? కాదు, బయట యాక్టివిటీకి సెల్ఫ్ హ్యాపీనెస్కి సంబంధం లేదు. మరి దెన్ వై షుడ్ వి డూ ద యాక్టివిటీ? అంటే మీరు చెప్తాను కదండి. బాగలేదు అనుకున్నప్పుడు నీరేస్తాము, లేదా ఎవరికైనా హెల్ప్ కావాలంటే చేస్తాము. అప్పుడు మన లోపల ఉన్న హ్యాపీనెస్ మరింతగా పెరుగుతుంది అని అనుకోవాలా? అప్పుడు యాక్టివిటీ చేయాలా? ఇప్పుడు మనము హ్యాపీనెస్ కోసం చేయడం అండి. ఇప్పుడు హ్యాపీనెస్ కోసం చేయం యాక్టివిటీ.
హ్యాపీనెస్ కోసం చేయరు. హ్యాపీగా ఉండి చేస్తారు. హ్యాపీగా ఉన్నారు. ఓకే. మీకొక క్లారిటీ వస్తుందండి. హ్యాపీగా ఉండి ఒక క్లారిటీ ఏమొస్తుందంటే, సో, దేర్ ఆర్ ది దీస్ మెనీ ఎంటిటీస్, దీస్ మెనీ పీపుల్, దిస్ మచ్ సొసైటీ ఐ యామ్ రిలేటెడ్ అనే క్లారిటీ వస్తుంది మనకి. రైట్. క్లారిటీ ఆ హ్యాపీ స్టేట్‌లో ఉన్నప్పుడు. ఇప్పుడు హ్మ్. యాస్ ఆఫ్ నౌ ఏమైతుందంటే, ఒకటి చేసి హ్యాపీనెస్ పొందుదాం అనే స్టేజ్‌లో ఉన్నాం మనం. ఎగ్జాక్ట్‌గా అండి. ఇది చేసి పొందడం గురించి అనట్లే నేను. హ్మ్. హ్యాపీనెస్ ఉండి చేయడం గురించి అంటున్నాను. ఇదేదో చాలా హయ్యర్ ఏం లెవెల్ లేదండి. స్టేట్‌మెంట్. సింపుల్‌గా చెప్తాను. ఇప్పుడు ఒకటి చేసి దాని నుంచి ఒక కిక్ పొందామని చూస్తున్నాం గదా! రైట్. అలా కాకుండా మనం ఆల్రెడీ హ్యాపీగా ఉంటాము. మీరు హ్మ్. ఏం చేయకుండా ఉంటారు గదా! ఏం చేయకుండా హ్మ్. ఉంటే వెంటనే మీకు ఆ సెల్ఫ్ గిల్ట్ అనిపిస్తది. ప్రకృతి పరంగానే ఉందది. ఇప్పుడు నాకు బాడీ ఉందండి. దాన్ని నేను ఏం వాడట్లేను. అలానే కూర్చుంటున్నాం అనుకోండి. అప్పుడు హ్మ్. కూడా అరే! నేనేదో చేయాల్సింది చేయట్లేను అని వెంటనే అనిపిస్తది. కొడతది లోపల నుంచి. హుహు. అప్పుడు ఏం చేయాలి మరి బాడీతోని అనేది చూస్తారన్నట్టు. సో, అసలు ఆ ప్రకృతి పరంగా ఇది, ఇది ఏం చేయకుండా ఉండడం అనే సిస్టమే లేదసలు. అలా ఉన్నాము అంటే వెంటనే మనకి గ్యాప్ అనిపిస్తది. హ్మ్. సో, ఇప్పుడు ప్రస్తుతం ఏంటంటే మనం ప్రతి యాక్టివిటీ ఏం చేసినా, ఏం చూసినా, ఏం విన్నా నా కిక్కు కోసం అనే మోడ్‌లో ఉన్నాం గదా! ఎగ్జాక్ట్‌గా. దాన్ని ప్రొజెక్ట్ చేస్తున్నాం. అయితే ఎప్పుడైతే నాకు ఏం చేయకుండా కూడా కిక్ వస్తాయి అప్పుడు ఏం చేయను గదా! అని అనుకుంటున్నాం అన్నట్టు. అలా ఉండి చూడండి వెంటనే మనకి ఏదో మిస్సింగ్ అనిపిస్తది. హుహు. ప్రస్తుత సిస్టమ్ డిజైన్ అట్లుందన్నట్టు. అలా ఖాళీగా కూర్చొని మొత్తం అస్సలు దేంట్లో ఏ రోలు ప్లే చేయకుండా గూడా హాయిగానే ఉండే పాసిబిలిటీయే లేదన్నట్టుగా అసలు. ఓహో! హ్మ్. మనం అప్పుడు ఎప్పుడైనా అప్పుడు ఆబ్వియస్‌గా మళ్ళీ మన చుట్టుపక్కల ఉన్న ఫ్యామిలీ వీళ్ళ మీదే కదండీ రెస్పాన్సిబిలిటీ పెరుగుతది. అప్పుడు మళ్ళీ జనరల్ అంతే. రొటీన్‌లో పడిపోతామేమోగా. అంతే గదా! అంతే. ఇప్పుడేంటంటే ఆ యాక్టివిటీ చేయడం ద్వారా సాటిస్ఫాక్షన్ పొందరు. ఆల్రెడీ సాటిస్ఫై అయ్యి చేస్తారు యాక్టివిటీ. హుహుహుహు. ఏ యాక్టివిటీ చేయాలి? ఎలా చేయాలనేది చేసుకుంటారప్పుడు. సో, లెట్ మీ గివ్ ఎన్ అటెంప్ట్ సార్. థాంక్ యూ. యాహ్! థాంక్ యూ అండి. 8:59 అయిందండి. ఇప్పటి వరకు మాట్లాడినోళ్ళు కాకుండా వేరే వాళ్ళకి ఇంకేమైనా క్వెషన్స్ ఉంటే తీసుకుందామండి. కొంతమంది మాట్లాడారు. విల్ గివ్ ఛాన్స్ టు అదర్స్. రమేష్ గారు, మీరు వీడియో ఆన్ చేసుకొని ఏమైనా మాట్లాడేది ఉందా అండి? ఎక్కడున్నారు? వాకింగ్ చేస్తున్నట్టున్నారు. మ్యూట్‌లో ఉన్నారు మీరు. మాట్లాడుతున్నారండి రమేష్ గారు? మ్యూట్‌లో ఉన్నారు. సార్ అందరికీ ఆ! చేయకూడదండి. నేను వాకింగ్‌లో ఉన్నాను. వినిపిస్తుందా సార్? వినిపిస్తుంది. ఇప్పుడు క్లియర్. అదే సార్ జస్ట్ నాకు ఏంటంటే మనకు ఎంత తెలుసుకున్నా మనం ఎంతో తెలుసుకోవాల్సింది ఉంది అనేది నా ఇంటెన్షను. మీరు అన్నట్టుగా ఆ ఉమెన్ బాడీ డిజైన్ అయింది. అది మనం ఏం చేస్తే హ్యాపీగా ఉంటుంది అనేది మనకు అనిపియడం కాదు. మన హ్యాపీ స్టేట్‌లో ఉండి చేసింది ఏదైనా హ్యాపీ. సో, పలానా చేస్తేనే మనం హ్యాపీగా ఉంటాము. పలానా వాళ్ళకి చేస్తే వాళ్ళు హ్యాపీ అయితే మనం హ్యాపీ అయితాం అనేది పక్కన పెడితే మనం హ్యాపీగా ఉండి చేసే ఏ స్టేజ్ అయినా అది హ్యాపీ. మనకు యాహ్! చేయాలనిపించింది చేసినాం. దట్స్ ఇట్. అలా ఉండడం ఉత్తమం అని నాకు అనిపిస్తుంది సార్. ఇప్పుడు విన్నదాన్ని బట్టి. ఆలోచించండి ఇంకా. యాహ్! థాంక్ యూ అండి. ఓకే. ఓకే. ఇంకా ఎవరైనా ఏమైనా షేరింగ్ అండి? ఇంకా 15 మినిట్స్ ఉంది. అడిగారు నాకు అంటే వీరు చెప్పిన తర్వాత యాహ్! ఒకటి షేర్ చేయాలనిపిస్తుందండి. యాహ్! సో, ప్లీజ్. నా పర్సనల్ జర్నీలో తెలుసుకోవాల్సింది ఎంతో ఉంది అన్న ఒక మ్యాడ్ రష్‌లో ఆ ఇన్ఫర్మేషన్ అక్విజిషన్‌లోనే సమయం అంతా అయిపోయిందనమాట. కానీ తెలుసుకోవాల్సింది చాలా సింపుల్. కిటుకు తెలుసుకుంటే మొత్తం తెలిసిపోతుందనమాట. దాన్ని ఎగ్జాక్ట్‌లీ అండి. వదిలిపెట్టేసి అనవసరంగా బీటింగ్ అరౌండ్ ద బుష్ చేస్తున్నామేమో అని అనిపిస్తుందండి. అసలు ఇందాక ఈ సెషన్ అనేది మాత్రం ఇంక వండర్‌ఫుల్. నన్ను అట్రాక్ట్ చేసింది కూడా ఆ సెల్ఫ్ అన్న పదమేనండి. సో, యాహ్! మీరు సెల్ఫ్ కోసమే వచ్చాననమాట నేను ఈ సెషన్‌కి. సో, చాలా యాహ్! బాగా అనిపించిందండి. థాంక్ యాహ్! యూ అండి. అవునండి. అయితే ఒక్కొక్కసారి ఏమైతుందండి వంశీ గారు ఏమైతుందంటే, ఇప్పుడు ఈ విషయం ఇదే అయినా ఇందాక ఇప్పుడు రామరాజు గారు కూడా చెప్పారు. 10 ఇయర్స్ పట్టింది క్వెషన్ అడడానికని ఎంతో సిన్సియర్‌గా ప్రాక్టీస్ చేశారు. అలా చేశారు. ఏమైతుందంటే వి హావ్ టు యాక్సెప్ట్ వన్ మోర్ థింగ్ ఆల్సో అండి. మనం ఒక్కొక్కరి సెల్ఫ్ ఒక్కొక్క రకంగా ఉంది. అది ప్రీవియస్ జర్నీస్ ఆఫ్ ద సెల్ఫ్‌ని బట్టి, ఈ ప్రస్తుతం ఆహ్, జర్నీ ఏదైతే ఉందో ఫ్యామిలీ అప్బ్రింగింగ్ బట్టి, ఎన్విరాన్మెంట్ బట్టి అలా ఒక్కొక్కటి ఒక్కొక్క రకంగా ఉంది. ఇప్పుడు ఈ విషయాన్నే ఇదేరా ఇంక మొత్తం ప్రాక్టీస్ చేయి 2 నిమిషాలు చెప్పొచ్చు ప్రాక్టీస్ చేయి అంటే చేయడొకడు.
ఒకరేమో చేస్తారు, ఒకరేమో ఇదంతా ట్రాష్ అంటారు, ఒకరేమో అసలు మీరు ఇది చెప్తున్నోడే రాంగ్ అంటారు. ఇలా రకరకాలుగా ఉంటుంది కదా! సో, వాళ్ళ సెల్ఫ్ యాజ్ ఆఫ్ కండిషనింగ్ బట్టి అలా ఉంటదన్నట్టు. సో, అవన్నీ క్వెషన్ ఇప్పుడు సపోజ్ నాకు చాలా తెలియాలి, ఇన్ఫర్మేషన్ తెలియాలంటే ఆళ్ళకి తెలియాల్సిందే అది. తెలిసిన తర్వాతనే మళ్ళీ ఇక్కడికొస్తారన్నట్టు. మళ్ళా ఈ పాయింట్‌కి వస్తారన్నట్టు. సో, డిపెండింగ్ ఆన్ వాట్ కాంప్లెక్సిటీ, వాట్ స్టేట్ ఆఫ్ అవర్ మైండ్ అండ్ సెల్ఫ్ ఈస్ దేర్, దే విల్ హావ్ దట్ మచ్ జర్నీ అండి. అది కూడా వేస్ట్ గీస్ట్ అనుకోవాల్సిన అవసరం కూడా ఏం లేదు. ఇట్ రిక్వైర్స్ దట్ మచ్ జర్నీ. సో, అన్నిటికన్నా ఇప్పుడు ఈ మోడర్నిటీలో ఐ మీన్ మిస్ అయింది ఏంటంటే, మనం ఎవరి మాట వినం గదా! యాక్సెప్టెన్స్ అనేది ఈవెన్ పేరెంట్స్‌కి కూడా, ఈవెన్ గురువుగారికి కూడా, పెద్దవాళ్ళకి కూడా వి జస్ట్ డోంట్ లిజన్ అండ్ ఫాలో అనేది లేదు. ఇప్పుడు మోడర్న్ సైన్స్‌తోనొచ్చింది ఏంటంటే, యూ క్వెషన్ ఎవ్రీథింగ్ అనొచ్చింది. అది మంచిదే. బ్లైండ్‌గా కాకుండా క్వెషన్ ఎవ్రీథింగ్ అనొచ్చింది. బట్ ఎట్ ద సేమ్ టైమ్ నోబడీ నోస్ ఎనీథింగ్. ఐ నో ఎవ్రీథింగ్. ఇది కూడా ప్రాబ్లమే అన్నట్టు. ఏదైనా తెలియని విషయాన్ని గురించి ముందే కంక్లూడ్ చేసేసుకోవడం, అది ఉందో లేదో నాకు తెలియదు. ఇప్పుడు కొన్ని ఉంటాయండి. ఇప్పుడు వాస్తు ఉంది, ఇంకేదో జాతకాలు ఉంది. అది ఏంటి అనేది నాకు తెలుసా, మొత్తం తెలుసా అంటే తెలియదు. కానీ ఇది లేదు అని కొట్టేస్తున్నాం. ఉన్నది అని నమ్ముతున్నాం. 2 కరెక్ట్ కాదు. మొత్తం తెలుసుకోవడమే కరెక్ట్ అన్నట్టు. సో, ఈ కల్చర్‌లో కూడా ఎంటైర్ ఆహ్, మిస్ మిస్ అయిపోయింది అన్నట్టు. సింపుల్ లిజనింగ్ టు పేరెంట్స్, లిజనింగ్ టు ఎల్డర్స్ అండ్ ఫస్ట్ ఔట్ ఆఫ్ దేర్ ఎక్స్‌పీరియన్స్ డూ థిస్ అనేది. ఎన్నో రకాల నువ్వు లాజికల్ కన్విక్షన్ ఇస్తేనే నేను ఫాలో అవుతా అన్న విధంగా కూడా అయిపోయింది అన్నట్టు. కల్చరల్లీ ఆల్సో. దట్స్ వై ఇట్ బికమ్స్ లిటిల్ డిఫికల్ట్ టు కమ్ టు ద యాక్చువల్ పాయింట్. అవునండి. వెరీ ట్రూ. సో, ఆ జర్నీ అయిన తర్వాత మాత్రమే ఈ హ్మ్. నాలెడ్జ్‌ని అప్రిషియేట్ చేయగలుగుతున్నామండి. లేదు హ్మ్. అనంటే పాసిబిలిటీ లేదు. యాహ్! థాంక్స్ అండి. థాంక్స్ ఫర్ ద క్లారిటీ. థాంక్ యూ. ఒక 10 మినిట్స్ ఉందండి. ఎనీ షేరింగ్ ఈరోజు చెప్పిందనే జనరల్‌గా అయినా ఎనీ క్వెషన్స్, ఎనీ షేరింగ్ టేక్. హలో? ఎవరండి? సార్ ఇప్పుడు 100 మందికి మనం భోజనం పెడితే ఒక సంతోషం కలుగుతది. హ్మ్. అంటే కలగడం వల్ల పెట్టామా? పెట్టడం వల్ల కలుగుతుందా? 2 ఉంటాయండి. 2 ఉంటాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు పెట్టాలి అనే ఆలోచన ఉంది కదండీ! ఆ! ఆలోచన ఉంది గదా! సో, దాంట్లో ఇప్పుడు మీరు బియాండ్ మన ఓన్ పర్సనల్ దాన్ని గాకుండా ఇంకొంతమందికి రిలేటెడ్ ఫీల్ అవ్వడం గానీ, ఇది ఒక మంచి పని గానీ, అలా చేయగలిగే ఆలోచన క్లారిటీతోని యూ డూ దట్ యాక్టివిటీ. అండ్ ఆ యాక్టివిటీతోని కూడా మనకి వస్తుందండి. హ్యాపీనెస్ వస్తుంది. అయితే అక్కడ నేను చేసేది, నేను చేస్తే నలుగురు నాకు మెచ్చుకుంటారు అనుకోని నేను చేయడం ఉన్నది, అది తప్పు. యాహ్! అవునండి. అవును. నాకు నలుగురిలో గుర్తింపు రావాలి అనుకోని చేయడం అవుతుంది తప్పు. యాహ్! ఇక తప్పంటే తప్పేం లేదండి. సింపుల్. ఇప్పుడు తప్పంటే ఏంటంటే ఆహ్ అలాంటి మార్గాల్లో గనక ఎళితే గ్యారంటీ లేదు హ్యాపీగుంటామని. ఇక తప్పు, ఆ! ఒప్పులు పక్కకు పెట్టేసి ఎందుకంటే మనం ఇన్ని భోజనాలు పెట్టాం. ఒక్కడు కూడా బాగుందని చెప్పలేదనుకోండి. ఛీ! 100 మంది అప్పుడు గొనుక్కుంటాం పెట్టి. ఆ! రైట్. 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 మీరు ఆళ్ళు తిన్నోళ్ళు బానే చెప్పారు బావుందని. కానీ మీ పక్కన ఫ్యామిలీ మెంబర్ ఎవరైనా వీడికి ఎప్పుడు చూడు ఈ జనాలతోని మెప్పించుకొని పిచ్చిరా అని ఒక మాట అనుకోండి. మళ్ళీ అప్పుడు కూడా ఫీల్ అవుతాం. సో, ఈ అలా కాదు యాక్టివిటీస్ సార్. సార్ యాహ్! ఐ వాంట్ టు యాడ్ వన్ సెంటెన్స్. మనం హ్యాపీగా ఉండి ఆ పని చేస్తున్నామని కొంతమందికి హ్యాపీనెస్ షేర్ చేస్తున్నాం అంతే. యాహ్! అది బావుందమ్మా. కానీ నా ఉద్దేశ్యం అవుతుంది, నేను పెట్టడం వల్ల నలుగురు నాకు గౌరవిస్తారు. నలుగురిలో ఆ! అది ఆ ఉద్దేశంతో నేను చేస్తే తప్పు. అది అంటే ఎక్స్‌పెక్టేషన్ నే కిందకి నే వస్తది సార్. ఏడమ్మా? అది ఎక్స్‌పెక్టేషన్స్ కింద వస్తది. ఆ! హ్మ్. రైట్. రైట్. ఎక్స్‌పెక్టేషన్ అయితే నేనేమనుకుంటున్నానంటే, తప్పు, ఒప్పు అనే భాష కూడా వాడదలుచుకోలే. ఆ! తప్పు, ఒప్పు భాష కన్నా అదొక రాంగ్ ఫార్ములా. దాంతోనైతే మనకు కంటిన్యూయస్ హ్యాపీనెస్ రాదు అంటున్నానన్నట్టు. అవునండి. కరెక్ట్. కరెక్ట్. హ్మ్. ఏమైద్దంటే ఈ తప్పు, ఒప్పు మోరల్ స్కేల్ ఇవ్వగానే, నువ్వెవడు చెప్పడానికి, నువ్వే చెప్పడానికి. నేనేం చెప్పట్లేనురా బాబు నువ్వే చూసుకో. నువ్వు ఆ మార్గంలో పోతే నీకంతా బానే ఉంటదంటే పో అని చెప్తానన్నట్టు. అంతే. యాహ్! కరెక్ట్. ఓకే. ఇవాళ మంచి డిస్కషన్ అయింది సార్. యాహ్! చాలా మంది పార్టిసిపేట్ చేశారండి. పార్టిసిపేషన్ కాదు, మంచి విషయం కోసం తెలుసుకోవడం హ్మ్. అదే చాలు సార్. మంచి విషయం.
కొంచెం క్లారిటీ బాగా వచ్చింది సార్. అది వెరీ వెరీ తీసుకెళ్ళి ఎవరికి డౌట్ ఉన్నా సందేహం ఉన్నా క్లియర్ అయింది. హరి గారు, వి నీడ్ మోర్ సెషన్స్ ఆన్ సెల్ఫ్ అండి. నడుస్తూనే ఉంటాయండి. సూర్యశ్రీ గారు మాట్లాడతారా అండి? ఎప్పుడు నేను వినలేదు. ఎక్కడి నుంచి అండి మీరు? సూర్యశ్రీ గారు, సిఎస్ సూర్యశ్రీ అన్నారు. అన్మ్యూట్ చేసుకొని మాట్లాడతారని. కొంతమంది అంటే జాయిన్ అవుతున్న రెగ్యులర్గా ఎప్పుడు మాట్లాడే వాళ్ళ గురించి తెలియదు. ఈ ఆన్లైన్ అవడం వల్ల కనిపించరు, తెలియదు. తెలుసుకుందామని ఎవరేంటని. మ్యూట్లో ఉన్నారు. దివ్య గారండి, దివ్య డచెస్. పార్థసారథి గారు. ఈ సెల్ఫ్ ఆస్పెక్ట్ మాత్రం ఎంత తొందరగా పట్టుకుంటే అంత ఫ్రీ అవుతామండి. లైఫ్ విల్ బికమ్ సో లైట్ అండి. భయా అన్నిటికంటే డీపెస్ట్ ఫియర్స్ ఏముంటాయండి? ఇవన్నీ ఏవో వర్డ్స్ ఉంటాయి, నాకు గుర్తు రావట్లే. ఆస్తి నష్టం జరుగుతుంది, శీల నష్టం జరుగుతుంది, మనుషుల నష్టం జరుగుతుంది. అవన్నిటి గురించి ఫ్రీ అవుతామండి. అన్ని ఆస్తులు పోతాయి అనుకుంటాం. పోతే ఏమైందనే అర్థమవుతుంది. సెల్ఫ్గా అయితే ఏం కాదు. ఎవరో నలుగురు మనల్ని బ్యాడ్ అనుకుంటారు, మన రెప్యుటేషన్ పోతుంది. పోయినా ఏమయ్యేది? సెల్ఫ్ అనుకుంటేనే కదా ప్రాబ్లం. ఇంకేదో మనకి దగ్గర మనుషులు పోతారు, పోయినా ఏం జరుగుతుంది? ఈ విషయం కనుక మనకి క్లియర్ అయితే అసలు ఎంత ఫ్రీ అంటే అంత ఫ్రీ అవుతాం. ఏం చేయాలి ప్రస్తుతం అనేది కూడా బాగా అర్థం అవుతుందండి. దేని మీద ఫోకస్ చేసి దేని మీద వర్క్ చేయాలనేది. అండ్ అప్పుడు ఫ్రీ అయ్యాక మనము ఇంకా మీరు ఏ పనైనా మొదలు పెట్టుకోండి. ఇప్పుడు నేను ఒక ఫ్యాకల్టీ నా కాలేజీలో చేసే పని, ఒక ఫాదర్గా ఉన్న ఇంట్లో చేసే పని, దాన్ని ఎంత ఎఫెక్టివ్గా చేయగలుగుతాం కంగారు లేకుండా. అండ్ ఆ పని ద్వారా కూడా ఫైనల్లీ ఇప్పుడు కాలేజీలో చేస్తున్నాం. ఇప్పుడు వేరే వాటిని అచీవ్మెంట్స్ అనుకుంటాం. ర్యాంక్ అచీవ్మెంట్స్ అనుకుంటాం, ప్లేస్మెంట్ అచీవ్మెంట్ అనుకుంటాము, మార్కులు అచీవ్మెంట్ అనుకుంటాం. ఎన్ని వచ్చినా ఏం లాభం? ఫైనల్లీ మనిషి మారింది అచీవ్మెంట్ అనేది కూడా అర్థమవుతుంది. సో కాబట్టి ఇవి చేస్తూనే అసలు దాని పట్ల కూడా దృష్టి పెడతాం అన్నమాట. ఇప్పుడు అందరూ ఆర్గానిక్ ఫుడ్ తినాలి అనుకుంటున్నాం, సూపర్ అనుకుంటున్నాం, మంచి బాడీ తయారవుతుంది. ఏం చేయాలి బాడీ తయారై? అది కూడా అర్థం కావాలి మనిషికి. సో ఆ విధంగా పనిచేస్తుంటాం అన్నట్టు. సార్ ఇప్పుడు మీరు చెప్పింది అర్థం కాలేదు సార్. నేను ఏమంటున్నానంటే ఈ విషయం ఎప్పుడైతే అర్థమైద్దో అండి, మనకున్న అన్నిటికంటే బిగ్గెస్ట్ ఫియర్స్ ఉంటాయి కదండి. నా దగ్గర ఉన్న ఆస్తులు అన్నీ పోతాయి, డబ్బులన్నీ పోతాయి. ఓకే, నాకున్న పేరు కానీ, నేను మంచిగా అందరు నా గురించి చెడవుకుంటారు, అంటే క్యారెక్టర్ లాస్. అవును సార్. ఇంకా ఇంకోటి ఏంటి, మన దగ్గర వాళ్ళు చనిపోతారు. అవును సార్. అన్నిటికంటే పెద్ద భయాలు ఇవేగా. అవును సార్. ఈ భయాలని కూడా సెల్ఫ్ అనేది అర్థమైనప్పుడు ఆ భయాల్ని కూడా ఓవర్కమ్ చేయగలుగుతాం. అసలు లైఫ్‌లో అనుకున్నంత మ్యాటర్ అవ్వనే అవ్వవు. ఇప్పుడు మన చుట్టాలలోనే, మన ఫ్రెండ్స్‌లోనే ఎంతమంది లేరు? ఒక ఫ్యామిలీ మెంబర్ సడెన్‌గా చనిపోయిన వాళ్ళు, అయినా ఫ్యామిలీ నడుస్తుందా లేదా? అంటే అదంతా బాడీకి సంబంధించింది కానీ సెల్ఫ్‌కి సంబంధించింది కాదు. కాదు. అండ్ అనుకున్నంత బాడీకి కూడా అనుకున్నంత డ్యామేజ్ జరగదు. ఎందుకంటే అసలు బాడీ రిక్వైర్మెంట్ నిజంగా చాలా చిన్నది. చాలా తక్కువ. దానికి ఎన్నో కావాలని మనం అనవసరమైన అమర్చి పెడుతున్నాం. ఇప్పుడు దానికి హైదరాబాద్‌లో ₹1,00,00,000 ఇల్లు కావాలి, ₹2,00,00,000 అది చెప్తున్నది. అదంతా నా సెల్ఫ్‌లో ఉన్న పిచ్చి భ్రమ వల్ల చేస్తున్నది కదా! బాడీకి కావాల్సింది ఏంటి? ఇంతంతా 3 పూటలు కూడా అవసరం లేదు. ఒక పూట పెట్టినా నడుస్తది దానికి. చాలా తక్కువ రిక్వైర్మెంట్ అని అర్థమవుతుంది. అదే విధంగా వేరే వాళ్ళ బిహేవియర్, వాళ్ళు నాదనుకునేది, ఇదనుకునేది కూడా అదంతా నా భ్రమ అనేది అర్థమవుతుంది. ఇంకోళ్ళు ఫిజికల్‌గా ప్రెజెంట్ ఉండడం కూడా భ్రమ అనేది అర్థమైద్దన్నట్టు. అప్పుడు ఎంత అంటే అంత ఫ్రీగా ఉంటాము. మనకి ఎంతో ఎనర్జీ మిగులుతుంది. దాంతోని మనం చేసే ప్రతి పని కరెక్ట్‌గా చేస్తుంటాం అంటున్నా. అంటే వాళ్ళు మన కోసం తప్పుగా అన్నా సరే మనం ఫీల్ అవ్వకుండా ఉండాలి మెయిన్. అంతే కదా! ఫీల్ ఫీల్ అయ్యేదనేది కూడా నాలో ఉన్న ఒక అవలక్షణం అనేది అర్థం చేసుకోవాలి ఫస్ట్ థింగ్. ఫీల్ అయ్యానంటే నాలో ఉన్న ఇది అంతే దుర్గుణం అదే. ఏ విషయం కూడా ఫీలింగ్ లేకపోతే మనం హ్యాపీగా ఉంటాం. బస్ కరెక్ట్, ఈజీగా ఉంది. అంతే కదండి. బట్ అట్లని చెప్పి మనం బాధ్యత రాహిత్యంగా ఉండడం కానీ, ఎవడేమనుకున్నా లేదు కానీ పిచ్చి పిచ్చిగా అట్లా కాదు. రెస్పాన్సిబిలిటీ మన రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. రైట్ సార్. థ్యాంక్ యూ అండి. లాస్ట్ 5 మినిట్స్ ఉందండి. ఎవరైనా ఎనీ క్వశ్చన్, ఎనీ షేరింగ్, ఈ టాపిక్ సంబంధించి కాకుండా జనరల్‌గా అయినా ఏదైనా. సార్ ఇప్పుడు నేను బిజినెస్ చేస్తున్నాను, నాకు లాస్ జరిగింది, బాధేస్తుంది. అయితే అక్కడ ఎలా సార్?
ఫీల్ అవ్వకుండా ఉండడం కరెక్ట్ కాదు కదా సార్. ఏడమ్మా ఫీల్ అవ్వకుండా ఉండడం కరెక్ట్ కాదు కదా. కాదు, యాక్చువల్గా నేను బిజినెస్ చేసి నాకు లాస్ అయిందంటే నేను సరిగ్గా చేయలేకపోవడం వల్ల కదా నాకు లాస్ అయింది. ఆఫ్ కోర్స్ నెక్స్ట్ టైం అదే ఆ ఫీలింగ్ వల్లనే కదా మనం కరెక్ట్ గా చేయగలుగుతాం. రైట్, అంతే. అప్పుడు ఫీల్ అవటం అనేది కూడా అవసరమే. ఫీల్ అయితేనే ఇప్పుడు నాకు మార్కులు తక్కువ వచ్చాయి, లేకపోతే నేను ఫెయిల్ అయిపోయాను అంటే నెక్స్ట్ టైం ఎఫర్ట్ కరెక్ట్ గా పెడతాం. ఏడమ్మా నెక్స్ట్ టైం ఎఫర్ట్ కరెక్ట్ గా పెడతాం, కరెక్ట్గా పెడతాను. మోర్ ఎఫిషియెంట్ గా పెడతాం. సో లాస్ట్ 5 మినిట్స్ ఉందండి. సో నేను ఒకసారి మళ్ళీ అనౌన్స్మెంట్ చేసి క్లోజ్ చేద్దామండి. సో అక్టోబర్లో ఆన్లైన్ వర్క్షాప్ ఉందండి. అక్టోబర్ 4 నుంచి 11, అక్టోబర్ 4 to 11 ప్రతిసారి చేసినట్టుగానే సాటర్డే స్టార్ట్ చేసి మళ్ళీ సాటర్డే ఎండ్ చేస్తామండి. సో దీని టైమింగ్స్ పొద్దున 6:30 నుంచి 8 వరకు అండి. సో ఆఫీస్ టైమింగ్స్, స్కూల్ టైమింగ్స్ బిఫోరే. ఈ వీక్ అయితే పర్టికులర్లీ దసరా వెకేషన్ కాదు, దసరా వెకేషన్లో పెడదామని అనుకున్నాము. అయితే సుందర్ గారు ఒకటేమో సుందర్ గారు వర్క్షాప్ నడుస్తుంది అక్కడ వైజాగ్లో, నిన్ననే స్టార్ట్ అయింది. అది 9 days వర్క్షాప్, హెల్త్ ప్లస్ జీవన్ విద్య ప్లస్ ట్రావెల్ ఎక్స్పీరియన్స్ మనకి. సో దసరా అయిపోగానే అండి 4th నుంచి 11th వరకు మార్నింగ్ 6:30 to 8 అండి. సో ఆల్రెడీ గ్రూప్లో మల్టిపుల్ టైమ్స్ పోస్ట్ చేస్తాం, 2-3 సార్లు. ఇది మళ్ళీ కూడా పోస్ట్ చేస్తుంటాం. సో మీరు వేరే వాళ్ళకి స్ప్రెడ్ చేయడము, మీరు ఎవరైనా అటెండ్ అవ్వకుంటే జాయిన్ అవ్వడము, కొంచెం పబ్లిసిటీలో హెల్ప్ కావాలండి. ఇంకా రిజిస్ట్రేషన్స్ చేయించాలి అందరితో. సో దట్ ఈస్ ద అనౌన్స్మెంట్ అండి. హరి గారు గుడ్ మార్నింగ్ సార్. అజయ్ గారు గుడ్ మార్నింగ్ అండి. ఇప్పుడు దీనికి మా పిల్లలకి ఇద్దామని, నేను డైట్ కాలేజీలో లెక్చరర్ కదా, ఫీజు ఏమన్నా వసూలు చేస్తున్నారా దానికి ఏమన్నా రిజిస్ట్రేషన్కి? మామూలుగా అయితే ఉందండి, బట్ స్టూడెంట్స్ పే చేయలేరు అలా కావాలి అంటే వీ కెన్ అలో దెమ్ అండి, నో ప్రాబ్లం. అయితే మా పిల్లలకి ఇస్తాను. ఇది యా చెప్పాను నిన్న హాలిడేస్ ఇట్లా పెడతాను, జాయిన్ ఉంటే ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ అవ్వండి రిజిస్ట్రేషన్లో అని చెప్పాను. తప్పకుండా అండి. వాళ్ళని ఎలా రిజిస్ట్రేషన్కి ఏమన్నా? అయితే మీరు సింపుల్గా ఏం చేస్తారంటే, ఇప్పుడు రిజిస్ట్రేషన్ ఫామ్లో అది మనీ అడుగుతుంది. మీరేం చేస్తారంటే ఎవరెవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో వాళ్ళ పేర్లు, ఫోన్ నెంబర్లు, రాజేష్ నెంబర్ ఉంది కదండి మీ దగ్గర, రాజేష్ నెంబర్, అడ్మిన్ నెంబర్. ఇప్పుడు ఈ పోస్టర్లో ఒక నెంబర్ ఉంది కదా, ఈ పోస్టర్లో కానీ ప్రతిసారి రిమైండర్లు పంపిస్తున్నారు కదా రాజేష్ గారు, ఆ నెంబర్కే మీరు ఈ స్టూడెంట్ నేమ్, ఫోన్ నెంబరు, వాట్సాప్ నెంబరు మీరు మెసేజ్ చేయండి. వాళ్ళందరినీ ఆ వాట్సాప్ గ్రూప్కి డైరెక్ట్గా యాడ్ చేస్తారు. ఇక ఓకే. మామూలుగా ఇప్పుడు పే చేసి రిజిస్ట్రేషన్ చేస్తున్నా మనం చేస్తుంది ఏంటి, ఆ వాట్సాప్ గ్రూప్ యాడ్ చేయడమే కదా. అదే ఇప్పుడు వాళ్ళని డైరెక్ట్గా యాడ్ చేసేస్తాం. మీరు నేమ్, ఫోన్ నెంబరు కలెక్ట్ చేసి ఇంట్రెస్ట్ పంపించండి, డైరెక్ట్ యాడ్ చేస్తాం. ఓకే సార్. సిన్సియర్గా అటెండ్ కావాలని చెప్పండి. చెప్పాను. హరి గారు నమస్కారం అండి. రవీంద్ర గారు నమస్తే అండి, బాగున్నారా? బాగున్నాను సార్, కొంచెం లేట్ గా జాయిన్ అయ్యాను. ఓకే అండి, నో ప్రాబ్లం. అంటే నా పర్సనల్ రిక్వెస్ట్ ఏంటంటే, ఇప్పుడు బేసిక్ జీవన విద్య మనం చాలా సార్లు అటెండ్ అయిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. వాళ్ళకి నెక్స్ట్ స్టెప్ ఇప్పుడు ఏదో మధ్యస్థ దర్శనాన్ని పరిచయం చేయడం, అటువంటి ఏదైనా ఒక 1 డేకి అట్లాంటిది ఏమైనా కొడితే ఇంకా కొంచెం ఇంప్రూవ్మెంట్ ఉంటుంది కదా సార్. ఇప్పుడు ఆల్రెడీ శ్రీదేవి గారు చేస్తూనే ఉన్నారు కదండి, బుక్ లిటరేచర్ రీడ్ చేయడం అది చేస్తున్నారు, అదొకటి. ఇంకోటి ఇప్పుడు డిసెంబర్లో 1 week వర్క్షాప్ ఒకటి ప్లాన్ చేసింది, కొంచెం లాంగర్ వర్క్షాప్ వేర్ డీపర్ డిస్కషన్స్ కెన్ హ్యాపెన్ అని. అది ఇప్పుడు అన్హాద్ ఉంది కదండి, వికారాబాద్ వికారాబాద్ 50 కిలోమీటర్లు. సో డిసెంబర్ 21 నుంచి 27 అండి, వారం రోజులు రెసిడెన్షియల్, ఫుల్లీ రెసిడెన్షియల్ వర్క్షాప్ అది. సో మా ఎక్స్పీరియన్స్ ఏం చెప్తుందంటే, మేము కూడా ఇలాంటి లాంగ్ వర్క్షాప్ అటెండ్ అయిన వాళ్ళమే. లాస్ట్ ఇయర్ కూడా ఇక్కడ వైజాగ్లో చేసామండి. చాలా అంటే చాలా ట్రాన్స్ఫర్మేటివ్గా, డీప్గా డిస్కషన్స్ జరిగాయి. ఎందుకంటే వారం రోజులు మనందరం ఒక చోట ఉంటాం కదా, సో అవుతుంది. సో అదొకటి ఇప్పుడు ప్లాన్ చేసామండి. అండ్ లిటరేచర్ రీడింగ్ శ్రీదేవి గారు ఆల్రెడీ చేస్తున్నాం, మీరు ఆల్రెడీ వెళ్తున్నట్టున్నారు కదా రీడింగ్. అంటే మనము ఇంకా బుక్స్ ని పూర్తిగా చదవతలేం కదా, చదవడానికి అవకాశం అంటే ఇన్స్పిరేషన్ ఉంటుంది. ఈ గ్రూప్ లో కొంచెం శివ తప్ప ఎవరం కూడా బుక్స్ మీద అంత కమాండ్ ఉన్న వాళ్ళం ఎవరం లేమండి. సో అంటే మీకు ఉన్నదాన్ని మేమైతే భావిస్తున్నాము, మీకు వచ్చిందే మాకు చెప్పండి అని మేము అడుగుతున్నాము. నిజంగానే అండి, అంటే దీన్ని ఇప్పుడు దాని సారాంశం అర్థం చేసుకొని లైఫ్లో ఇంప్లిమెంట్ చేసుకొని ఆ విధంగా ముందుకెళ్ళి అప్రోచ్ తీసుకున్న వాళ్ళమే మ్యాక్సిమం. శివ గారు కొంచెం డైరెక్ట్ ప్రింటెడ్ మ్యాటర్
బుక్స్ అవును. చదవడంలో శివ కొంచెం ఇన్వాల్వ్డ్. మీరు చూసారు కదా! మేము అవునవును. బుక్స్ దాంట్లో అంత ఇన్వాల్వ్ అంటే వితిన్ దీంట్లో కూడా ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా వేరియేషన్ అప్పీల్ అవుతదండి. అవును. రైట్. సో, కరెక్ట్. ఏదైతే ఇప్పుడు ఈ క్వెషన్ వెనకాల కూడా ఒక అజంప్షన్ ఉందండి. అజంప్షన్ అవును. ఏంటంటే, ఇఫ్ ఐ రీడ్ మోర్ ఐ విల్ బికమ్ మోర్ డీప్ అనేది ఉంది అజంప్షన్. అవును. ఆ! నౌ ఐ హావ్ ఎ ఫ్రెండ్ హూ హావ్ రెడ్ 4 టైమ్స్ బట్ హోప్‌లెస్. I have a friend రైట్. who will read book for others. He is hopeless. అచ్చా! అచ్చా! ఆ! సో, అండ్ ఫుల్ టైమ్‌గా ఇప్పుడు 3 నెలలు, 6 నెలలు పుస్తకాలు ఆయనే వేరోళ్ళకి చదివిపిస్తారు. అవును. బట్ ఆ వ్యక్తిలో మార్పు లేదు. అట్లా కూడా ఉందండి. సో, ఈ శాస్త్ర అవును. ప్రమాణం అనేది కూడా ఒక అజంప్షన్. అవును. కరెక్టే. అంటే నిజమైన ప్రమాణం మనిషిలో మార్పా? ప్రింటింగ్ మ్యాటరా? ఆ! రైట్. ఓకే సో, సార్. పర్లేదు. బుక్కుతోనే మొత్తం వచ్చేదుంటే ఎన్ని బుక్కులు ప్రింట్ అవ్వలేదు ఇప్పటికి. అవును. కరెక్టే. మానవ చరిత్రలో వేల ఆ! సంవత్సరాల నుంచి ఇలాంటి జ్ఞానం ఉన్న ఎన్ని బుక్స్ లేవు. అవును. సో, బట్ అట్ ద సేమ్ టైమ్ బుక్ తక్కువ వాల్యూ చేయట్లేదండి. సో, మా ఆ! ఉన్న గ్రూప్‌లో ఈ లిటరేచర్ మీద చాలా టెక్నికల్‌గా ఉంటదండి లిటరేచర్. సో, అవును. దాని మీద గ్రిప్ ఉన్న వాళ్ళు ఇప్పుడు ప్రదీప్ సార్ చేస్తూ ఉంటారు. శ్రీదేవి గారు చేస్తుంటారు. మీరు ఆల్రెడీ జాయిన్ అయ్యారు కదా! ఇంట్రెస్ట్ ఉన్నోళ్ళు ఇంకా కూడా జాయిన్ అవ్వచ్చు. రైట్. ఓకే సార్. హ్మ్. అదే అండి. ఓకే సార్. థాంక్ యూ. థాంక్ యూ. ఓకే అండి. సో, 8:30 అయింది. అగైన్ సార్ అనాథ ఫీజ్ ఎంత ఉంటది సార్? 3000 అనుకుంటున్నామండి. ఎవరికైనా ఫీజ్ ఇబ్బంది ఉందంటే కూడా మేము విల్ టేక్ కేర్ అండి. నో ప్రాబ్లమ్. కొంచెం అంటే 1 డొనేషన్ వీక్ స్టే కదా! చాలా అవుతది. లేదు. మేము తక్కువ పెడుతున్నామండి దానికి. కొన్ని డొనేషన్స్ అయి ఉన్నాయి కాబట్టి 1 వీక్ అంటే యాక్చువల్ కాస్ట్ పెడితే ఎక్కువవుతుంది అందరికి. ఫ్యామిలీస్ రావాలంటే ఇబ్బందవుతుందని దాన్ని 3000 అనుకుంటున్నామండి. మొత్తం ఫుడ్, అకామోడేషన్ అంతా కలిపి కూడా 3 అనుకుంటున్నాం. అది కూడా ఎవరికైనా ఇబ్బంది ఉందంటే మమ్మల్ని కాంటాక్ట్ అయితే మేము చెప్తామండి. ఓకే మామూలుగా సార్. థాంక్ డిఫాల్ట్‌గా యూ. అయితే సబ్సిడైజ్డ్ ఫీ 3000 అనుకుంటున్నాం. కొంచెం వేరే వాళ్ళు డొనేషన్ చేశారు. ఇంకా ఎక్కువ మందికి తీసుకెళ్ళాలి అని మేము రిక్వెస్ట్ చేస్తే డొనేషన్స్ వచ్చాయి. సో, ఓకే. కాబట్టి చాలా తక్కువకే అఫోర్డ్ చేయగలుగుతున్నాం. ఓకే సార్. థాంక్ యూ. యాహ్! థాంక్ యూ. హరి గారు. హలో అండి. గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్. సో, మా ఫాదర్‌ని, మా మదర్‌ని అక్కడ పంపించానండి కోడూరు. పంపించారు. ఓకే. వెళ్లారు. మొన్న జాయిన్ అయ్యారు అక్కడ. హుహు. అక్కడే ఉన్నారా ఇప్పుడు? సెకండ్ డే ఈరోజు. అవునండి. అవును సార్. ఓకే. నైస్ అండి. హరి గారు డౌట్. ఇప్పుడు యాహ్! మీరు సెల్ఫ్ అని చెప్పారు కదా! అంటే ఎవరన్నా ఏమన్నా అన్నా కానీ మనం పట్టించుకోవద్దని చెప్పారు కదా! యాహ్! అంటే మనం ఎక్కువ తీసుకోకూడదని చెప్పారు కదా! అక్కడ కొంచెం అంటే కొంతమంది అంటారు, మనం వాళ్ళని అన్నప్పుడు మనం వాళ్ళకి రిప్లై ఇవ్వాలి కదా అంటారు. అంటే మాట వాళ్ళు అనేసారు మనల్ని, మనం పట్టకూడదు కదా అంటారు కొంతమంది. కొంతమంది సైలెంట్‌గా ఉంటే అది స్మూత్‌గా వెళ్ళిపోద్దంటారు. అహా! అలా చెప్పట్లేదండి యాక్చువల్‌గా. ఇప్పుడు సైలెంట్‌గా ఉన్నారా? మాట్లాడారా? అనేది మీరు ఇది సెకండ్ స్టెప్. ఫస్ట్ స్టెప్ ఏంటంటే వాళ్ళు అన్నాక మన లోపల ఒక ఫీలింగ్ కలుగుతుంది కదా! అవును. దాని గురించి అంటున్నాం ఫస్ట్. సో, వాళ్ళ అన్న మాటకి మనం ఏ విధంగా ఫీల్ అవుతున్నాము? ఓకే. ఓకే. డిస్టర్బ్ అవుతున్నాం. డిస్టర్బ్డ్ ఫీలింగ్, కోపం గాని, అపోజిషన్ గాని ఇలా వచ్చింది అనుకోండి. అప్పుడు మన సైడ్ నుంచి వచ్చే జనరల్లీ రియాక్షన్ వస్తదప్పుడు. అవును. సో, లోపట లోపట ఫస్ట్ స్టెప్ 1 అయితే ఆళ్ళన్న మాటని నేను ఏ విధంగా తీసుకున్నాను నా మనసులో. బయటకు ఇప్పుడు సైలెంట్ ఉన్నామా అది అది పక్కకు పెట్టండి. ఓకే. సో, డిస్టర్బ్ అవుతున్నామా లేదా అనేది. డిస్టర్బ్ అవుతున్నామంటే దాన్ని మళ్ళీ మళ్ళీ గమనించుకోవాలి. ఎందుకు డిస్టర్బ్ అవుతున్నాను? అంటే ఇప్పుడు నేనొకటి కరెక్ట్‌గానే చేశాను. వాళ్ళేదో రాంగ్ అంటున్నారు. అంటే వాళ్ళ జడ్జిమెంట్ రాంగ్ అయింది. వాళ్ళ జడ్జిమెంట్ రాంగ్ అయితే నేనిప్పుడు ఎందుకంత ఫీల్ అవ్వాలి అనే ఆలోచన మనకుంటే ఫీల్ అవ్వం. మనం డిస్టర్బ్ అవ్వకుండా అరే! అలా కాదు ఇలా మీరిలా అనుకుంటున్నారు కానీ యాక్చువల్‌గా అయితే ఇది అని మామూలుగానే ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు. డిస్టర్బ్ అయితే ఏంటి? నువ్వు అనుకుంటున్నది రాంగ్ అసలు నీకు తెలుసా నేనెట్లా చేసినో? తెలవకుండానే ఎట్లా మాట్లాడుతున్నావు? అలా అంటాం. ఓకే. అవునండి. అవును. ఓకే. సో, మీరేమంటున్నారంటే సెకండ్ స్టెప్ మీద ఫోకస్ చేస్తున్నారు. సైలెంట్‌గా ఉంటామా? గట్టిగా చెప్తామా? ఏమో అట్లా మాట్లాడతామా? మాట్లాడమా? దూరంగా ఉంటామా అంటారు. నేనేమంటానంటే ఫస్ట్ స్టెప్. ఫస్ట్ స్టెప్ ఈజ్ ఇంటర్నల్‌గా మనం ఫీల్ అవుతున్నాం చూడండి. అది ఓకే. గనక కరెక్ట్ అవుతే ఈ సెకండ్ స్టెప్ కూడా కరెక్ట్ అవుతది. ఓకే. సో, ఫస్ట్ స్టెప్‌లో డిస్టర్బ్ అవ్వడానికి కారణం ఏంటి అనేది మనం ఆలోచించాలి. మనం మెయిన్ కారణం ఏముంటదంటే అసలు మన డీప్ కండిషనింగ్ ఏందంటే ఎవ్వరు గూడా మన గురించి కొంచెం రాంగ్ అనుకున్నా మనకి నడవదు.
అది అసలు కారణం. ఓకే. అవును. మనం గొప్ప కోరుకోకపోవచ్చు. కానీ ఎవరైనా మనల్ని రాంగ్ అనుకున్నారా పొరపాటున, ఖతం ఇంక నాకు లోపల కంఫర్టబుల్ అనిపియదు. అలా అని కాదు. ఫర్ ఎగ్జాంపుల్ ఏదన్నా ఒక సజెషన్ అడుగుతున్నా ఎవరినన్నా. హ్మ్. అడిగినప్పుడు వాళ్ళు చెప్పడంలో వాళ్ళు డీటెయిల్‌గా చెప్పట్లేదు. అలా అని ఒక నిర్ణయం వచ్చేలా చెప్పట్లేదు. హ్మ్. అలాంటప్పుడు మనం ఒపీనియన్ మనసులో కూడా అలాగే ఉంటుందండి యాక్చువల్‌గా. అలాంటప్పుడు మన మనసులో కూడా ఒపీనియన్ వాళ్ళు మనకేమి చెప్పట్లేదు, సరిగ్గా చెప్పట్లేదు, పైపైన చెప్తున్నారు అన్నట్టుగా ఉంటుంది కదా ఒపీనియన్ అన్నది వచ్చేస్తది కదా ఎవరికైనా కానీ. సో, అలాంటి సందర్భాల్లో ఎలాగా? యాహ్! అప్పుడు కొంచెం కష్టమే అండి. ఎవరైతే స్ట్రెయిట్ ఫార్వర్డ్‌గా చెప్పరో, ఇండైరెక్ట్‌గా చెప్తుంటారో వీళ్ళని హ్యాండిల్ చేయడం కొంచెం కష్టమే. అయితే ఇంకా ఓకే. మనం ఆ పరిస్థితులలో వాట్ బెస్ట్ వి కెన్ డూ అనేది చేయడము. బట్ ఎట్ ద సేమ్ టైమ్ కాన్సిక్వెన్సెస్ ఇటు ఉండొచ్చు, అటు ఉండొచ్చు. ముందే ప్రిపేర్డ్‌గా ఉండడం అంతే ఇంకా. ఉండొచ్చు. కానీ చాలా మంది ఏమంటారంటే సో అల్టిమేట్‌గా డెసిషన్ తీసుకున్నది నువ్వు కాబట్టి సో నువ్వు ఫోకస్‌గా ఉండాలని చెప్తారు. అదే అండి. ఇప్పుడు ఆ సిట్యుయేషన్‌లో వాట్ బెస్ట్ పాసిబుల్ ఎందుకంటే వాళ్ళు అటు చెప్పట్లే, ఇటు చెప్పట్లే. మనం ఆళ్ళ సంగతి, వాళ్ళ మానసిక పరిస్థితి, వాళ్ళ పరిస్థితి అంతా గెస్ చేసి చేయాల్సిందే. ఓకే. చేస్తే ఓకే. చేసినప్పుడు అదొక జడ్జిమెంట్ గాని ఫ్యాక్ట్స్ బేస్డ్ కాదు కదా అది చేసింది. అవునండి. అవును. అప్పుడు ఏమైద్దంటే కాన్సిక్వెన్సెస్ ఇటు ఉండొచ్చు, అటు ఉండొచ్చు. ఓకే. 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 సో, అప్పుడు మనం ముందే ప్రిపేర్డ్‌గా ఉండాలంటున్నట్టు. ఇటైనా జరగొచ్చు, అటైనా జరగొచ్చు. మనల్ని బ్లేమ్ అయినా చేయొచ్చు. రాంగ్ అయినా రైట్ అయినా జరగచ్చు. దేర్ ఇస్ ఆల్వేస్ ఎ రిస్క్. దేర్ ఇస్ ఆల్వేస్ ఎ అవును. రిస్క్ అన్నట్టు. ఎందుకంటే ఇప్పుడు నేను డయాగ్నోసిస్ చేయలే. జబ్బు ఏంటో కనుక్కోకుండా ఒక మందు వాడుతున్నా. తగ్గొచ్చు, తగ్గకపోవచ్చు. ఓకే. అది పరిస్థితి అన్నట్టు. థాంక్ యూ అండి. థాంక్ యూ అండి. ఇంకా సెషన్ ఎండ్ చేద్దామండి ఇక్కడ. 8:37 అయింది ఆల్రెడీ. థాంక్ యూ ఫర్ ఎవ్రీబడీ అండి ఫర్ పార్టిసిపేటింగ్ యాక్టివ్‌లీ. బై.